హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము ఇప్పటి వరకు ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించి మనము సిలబస్ని మెయింటైన్ చేసుకుంటూ, అంటే మన టోటల్ సిలబస్ మనకి ఇచ్చిన టెట్లో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు, టోటల్ మనకి 6 యూనిట్లుగా సిలబస్ని కొనసాగించడం అనేది జరిగింది. ఆ 6 యూనిట్లలో మనము ఇంతకుముందు వీడియోస్లో అంటే యూనిట్కి ఒక వీడియో కాడికి మనం చెప్పుకుంటూ వెళ్ళాం. యూనిట్కి ఒక్కొక్క వీడియో కాడికి అంటే ఏమేమి కంప్లీట్ చేసాము? యూనిట్ 6, యూనిట్ 5 మరియు యూనిట్ 4 కంప్లీట్ చేసుకున్నాం ఇంతకుముందు. అయితే యూనిట్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మధ్యలో ఉన్న యూనిట్ 3ని కలుపుకుంటే మనకి ఈ వీడియోతోటి మనకి దాదాపుగా యూనిట్ 1 తప్ప ఇంకా వేరే టాపిక్స్ అయితే మనకి మిగిలి ఉండవు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టాపిక్ ఏంటి అంటే యూనిట్ 3 అండి. మరి ఈ యూనిట్ 3 టాపిక్లో ఏం టాపిక్స్ ఉంటాయి అనేది చూద్దాం. అంటే టోటల్ 6 యూనిట్స్ అయితే ఇంతకుముందు మనము 4, 5, 6 చెప్పేసుకున్నాము ఒక్కొక్క యూనిట్ని ఒక్కొక్క వీడియోలో. సో అలాగే 2వ యూనిట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 3వ యూనిట్ పెట్టుకుంటున్నాం. సో దీంతో మనకి ఇంకా ఫస్ట్ యూనిట్ మినహాయించి ఉన్న సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఫస్ట్ యూనిట్ అంతా కలిపి ఒక యూనిట్లో పెట్టుకుందాం. సో 6 యూనిట్లు, 6 వీడియోస్. ఒక్కొక్క వీడియో గంటకు మించి ఉండదు, 1:10 నిమిషాలకు మించి ఉండదు. రివిజన్ ఈ రకంగా చేస్తే ఎన్నిసార్లు రివిజన్ చేయొచ్చు మీ దృష్టికి వదిలేస్తున్నాను. మెథడాలజీ డైరెక్ట్ మార్కులతోటి వచ్చే టాపిక్ ఏదైనా ఉంది అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా 100% చేసే టాపిక్ అన్నమాట ఇది. సో ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చి శబ్దోచ్చారణ ఔర్ ధ్వని శ్రవణ్. శబ్దోచ్చారణ అనే టాపిక్ అంటే ధ్వని శ్రవణ్ కావచ్చు, శబ్దోచ్చారణ కావచ్చు, ఏ రకంగా జరగాలి అనే దాని గురించి మనము ఈ టాపిక్లో యూనిట్ 3లో ఫస్ట్ టాపిక్లో మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. శబ్దోచ్చారణకి ప్రక్రియ గురించి పాణిని ముని अपनी शिक्षा शब्दोच्चारण की जिस प्रक्रिया का उल्लेख किया वह इस प्रकार है. అంటే పాణిని ముని ఏమని చెప్పారు? ఈ స్టెప్స్లో ఉంది శబ్దోచ్చారణ అనేది అని చెప్పడం అనేది జరిగింది. ఈ 7 స్టెప్స్ కూడా మనకి ఖచ్చితంగా గుర్తుండాలి. 7 స్టెప్స్ కూడా ఆర్డర్లో గుర్తుండాలి. స్టెప్స్ ఆర్డర్ కూడా అడిగే అవకాశం అయితే ఉంది. उच्चारण के पूर्व शब्दार्थ का ज्ञान होना, उच्चारण के पूर्व शब्दार्थ का ज्ञान होना. नेक्स्ट, अर्थ ज्ञान के कारण बोलने की इच्छा से मन प्रेरित होती है. मन प्रेरित होने के कारण अंग अग्नि पर, मन में बोलने की इच्छा प्रेरित होने के कारण अग्नि पर आघात पड़ता है. इस आघात के कारण अग्नि स्थल यानी नाभि स्थल से वायु संचार होता है. वायु हृदय स्थान में पहुंचकर ध्वनि को उत्पन्न करती है और वायु मुर्दा से टकराकर वापस आती है. मुख भाग से बाहर निकलते हुए विभिन्न प्रकार की विभिन्न आकार की ध्वनियाँ उत्पन्न करती है. సో ఇది మరి శబ్దోచ్చారణ ప్రక్రియ. శబ్ద ఉచ్చారణ ప్రక్రియ గురించి ఎవరు చెప్పారు? పాణిని చెప్పారు. ఫస్ట్ ఏం జరుగుతుంది? ఫస్ట్ సోపాన్ ఏంటి? శబ్ద అర్థों का ज्ञान होना. अर्थ ज्ञान के कारण मन में बोलने की इच्छा प्रेरित होती है. बोलने की इच्छा प्रेरित होने के कारण मन पर आघात करते. मन पर अग्नि पर आघात करके उस आघात के कारण हृदय में अग्निस्थल पर अग्निस्थल पर नाभि पर संचार होती है, वायु संचार होती है. वायु हृदय स्थान में पहुंचती है. वायु हृदय स्थान में पहुंचने के बाद ध्वनि उत्पन्न होती है. वह ध्वनि मूर्धन्य से टकराते हुए बाहर ध्वनियों के रूप में आती है. उच्चारण कैसे किया जाए, इस पर
पाणिनीय एवं याज्ञवल्क्य ने कहा कि जिस प्रकार भागिन अपने बच्चों को ఏ రకంగా అయితే సింహం తన పిల్లల్ని నోట్లో పట్టుకుని వెళ్తుందో, చూడండి ఇక్కడ నోట్లో పట్టుకుంటుంది సింహం. దంతాలు ఎలా ఉంటాయి, అయినా ఆ సింహం నోట్లో పట్టుకున్న పిల్లలు కింద పడరు, అలా అని చెప్పి పిల్లలకి దంతాలు గుచ్చుకోవు. అలాగే మాట్లాడేటప్పుడు కూడా ఖచ్చితంగా మనం ఒక క్లియర్ స్పష్టంగా ఉండాలి. అంటే లోపలే ఉండిపోకూడదు పదాలు, అలా అని చెప్పి బయటికి హార్ష్గా కూడా వచ్చేయకూడదు. ఈ టాపిక్ని ఎవరు చెప్పారు, పాణిని యాజ్ఞవల్క్య చెప్పడం అనేది జరిగింది. జిస్ ప్రకార్ बाघिन अपने बच्चों को मुंह में लेकर चलती फिरती है, ना तो बच्चे दांत ही चुभते और ना वे मुंह से गिरते, ठीक वैसे ही शब्दोच्चारण भी करना चाहिए. ना तो अक्षर इतने चबा कर बोले जाए कि मुख में ही रह जाए, और ना वे इस प्रकार ही बोल जाए कि मुंह से गिर पड़े और एक दूसरे से अलग अलग सुनाई दे. సో మనం ఈ టాపిక్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ పరంగా పాణిని ముని శబ్దోచ్చారణ గురించి చెప్పిన సోపానాలు ఏంటి, అలాగే పాణినీయం మరియు యజ్ఞవాక్యాల మరి యజ్ఞశిక్షలో ఏం చెప్పారు ఈ యొక్క వాచన్ గురించి, శుద్ధ ఉచ్చారణ గురించి, అలాగే ఉచ్చారణీయ ధ్వని ఉచ్చారణ అవయవం కూడా అని చెప్పొచ్చు. శ్వాసనాళిక వైన్ పైప్, స్వరయంత్ర లారింక్స్, స్వరతంత్రియ వోకల్ కార్డ్స్, అభికాకల్ ఎపిగ్లోటిస్, కౌవా ఊవ్లవా, నెక్స్ట్ నాసల్ క్యావిటీ నాసిక్ ఫీవర్, కంఠ గట్టర్ కోమల్తాలు సోఫీ ప్లేట్స్, జీవ్ టంగ్, ముర్దా హార్డ్ ప్లేట్. చూడండి కోమల్తాలు సాఫీ ప్లేట్, ముర్దా హార్డ్ ప్లేట్, జీవ్ టంగ్, టీత్ रिड्ज वाक्स, टीथ रिड्ज ऊपर के दांत, नाक ऊपर के ओस्ट निचला ओस्ट. ఫస్ట్ ఇక్కడ మనకు పార్ట్స్లో అన్నీ పైన ఇచ్చిన క్వశ్చన్ ఎలా పడవచ్చు, ఈ క్రింది వాళ్ళలో ధ్వని ఉచ్చారణ అవయవం కానిది లేదా అవయవం ఏంటి అని చెప్పి అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అంత ఈజీగా అడగడు, ఇక్కడ సోపానాలు అయితే అడుగుతాడు ఖచ్చితంగా. సోపానాలు అలాగే ఎవరు చెప్పారు ఈ ఉచ్చారణ గురించి, శబ్దోచ్చారణ గురించి అనేది, అలాగే అవయవాల పేర్లు ఏంటి, తర్వాత ఇక్కడ పడతాయని బిట్లు. ఓస్ట్ దో ప్రకార్ కే హోతే హై, ఏక్ ఊపర్ కా ఓస్ట్ ఏక్ నీచే కా. పై పెదము కింద పెదము, రెండు పెదాలు మాట్లాడేటప్పుడు ఒక్కోసారి క్లోజ్ అయిపోతాయి, ఒక్కోసారి తెరుచుకుపోతాయి, ఒక్కోసారి కొంతవరకే తెరుచుకుంటాయి. సో ఇదే ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఏ అక్షరం తెరిచినప్పుడు ఎంతవరకు తెరుచుకుంటాయి అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ओष्ठ दो होते हैं, एक ऊपर का और दूसरा नीचे का ओष्ठ द्वारा मुख से निकलने वाली वायु का निरोध किया जाता है. कभी दोनों ओष्ठ बंद हो जाते हैं, कभी दोनों ओष्ठ खुल जाते हैं, तथा कभी दोनों ओष्ठ कुछ खुले हो जाते हैं. आ के उच्चारण में ओष्ठ पूरे खुले हो जाते हैं, ई के उच्चारण में कुछ बंद हो जाते हैं, ऊ के उच्चारण में दोनों ओष्ठ वृत्ताकार बन जाते हैं. पा का उच्चारण में ओष्ठ पहले पूरे बंद होते हैं और फिर खुल जाते हैं. इस वर्ण के उच्चारण में ओष्ठ बंद होते हैं और फिर खुल जाते हैं అంటే పా వर्ण అని చెప్పి. इस वर्ण के उच्चारण में ओष्ठ दो गोल हो जाते हैं అంటే ఊ వर्ण అని చెప్పి చెప్పాలి. సో బిట్స్ పడే ఏరియా అలాగా. दांत అనేది ఏంటి, दांत అనేది చూస్తే ఉచ్చారణ की दृष्टि से दांतों के 3 भाग होते हैं. वे भाग क्या है అంటే 3 భాగాలు అంటండి. ఒకటి దంతాలు, दांत के उल्टी और निचला भाग, లోపల పక్క కింద భాగము, దాంతో ఉన్న జడ భాగము కింద అంటే దంతాల కింద ఉండే భాగము, అలాగే ఉసిసే జడ్ సే సటా హువా ఖుర్దరా భాగ్. సో ఈ రకంగా ఈ ఖుర్దరా భాగాన్ని వాల్స్ అంటామండి. అంటే లైక్ తకలి కానీ, రమ కానీ, టమాటర్ కానీ పదాలు ఉచ్చారణ చేస్తే దాంట్ యొక్క 3 స్థానాలు కూడా మనకు తెలుస్తుంది. లైక్ టమాటర్. సో దంతాల యొక్క 3 స్థానాలు కూడా మనకి ఈ రమ కానీ,
టమాటార్ కానీ తకలి కానీ ప్రొనౌన్సియేషన్ చేస్తే ఖచ్చితంగా వాచ్ ఏంటో తెలుస్తుంది. ఖుర్దరాబాగ్ జడ్సే సటా హువా ఖుర్దరాబాగ్ అంటే ఏంటో తెలుస్తుంది. అలాగే జడ్ అంటే ఏంటో తెలుస్తుంది. దాంతో యొక్క భాగాలు ఎన్ని? 3 భాగాలు. సో ఆ 3 భాగాలు ఏంటో చూసుకోండి. అలాగే నాక్, జబ్ కిसी ధ్వని కా नाक से निकलना हो तो जैसे आंच, सांप, पाँव, आंख आदि, तब शब्द बोलते हुए मुख्य के भीतर बाहर आने वाली कुछ वायु सांस नाक के से छोड़ देती है. सो जैसे हैम, हूम ध्वनियाँ मुख बंद किए हुए भी केवल नाक से बोली जाती है. सो कौवा, जी यह घंटी के आकार में होता है. जिसे कोमल तालु का पृष्ठ मांस पिंड कहते हैं, कौवा कहलाता है. कोमल तालु के తాళవ్య की ఉండే సాఫ్ట్ ప్లేట్స్కి ఉండే వెనకాల ఉండే ఒక మాంసపు పిండం ఏదైతే ఉంటుందో, చిన్న నాలిక, కొండ నాలిక అని చెప్తాం కదండి. సో అదే దీనిని మనం కౌవా అంటాము. यह वायु नासिका विवर में जाने से रोकने के लिए ऊपर उठती है. సో ఏ వాయువునైతే మరి డైరెక్ట్గా మనం ముఖ ద్వారాగా తీసుకురావాలి అనుకుంటున్నామో ఆ వాయువుని పైకి నాసికలోకి వెళ్ళకుండా ఈ కవ్వ కొండనాలిక అనేది అడ్డుపడుతుంది. కేవలం ముక్కు ద్వారాగా ప్రొనౌన్స్ అయ్యే అనునాసికాలు మాత్రమే మరి ఆ కొవ్వ అనేది పైకి అడ్డం పడకుండా ఉంటుంది. सो जीभ का कोमल एवं लचीला है. यह ध्वनि अवयव कोमल एवं लचीला है. जिस जीभ इच्छानुसार आकृति धारण कर सकती है. कभी वह बाहर की ओर जाती है, कभी भीतर की ओर जाती है, कभी चौड़ी हो जाती है, कभी पतली हो जाती है, नोकदार बन जाती है, कभी घटती है, कभी बढ़ती है. कहने के तात्पर्य है कि जीभ कई प्रकार के होते हैं, परिवर्तन के आकार लेती है. सो जीभ के 5 प्रकार के होते हैं: जीवाग्र, जीवमूल, जीवमध्य, जीवपाग्र, జీవపాశ్చ. ఈ రకంగా జీవ యొక్క భాగాలు 5ని మనం 5 సపరేట్ భాగాలు అని చెప్పుకోవాలి. సో ఇక్కడ మన ఉచ్చారణ ఉపయోగ అవయవాలు ఎన్ని ఉన్నప్పటికీ ముఖ్యంగా మనము నేర్చుకోవాల్సిన భాగాలు ఓస్ట్, దాంత, నాక్, కవ్వ, జీవ్ యొక్క భాగాలు, దాంత యొక్క భాగాలు, వాటి యొక్క ఏ పదాలలో మనం ఐడెంటిఫై చేస్తున్నామో మనం తెలుసుకోవాలి. ధ్వనికి ఉత్పత్తి, అసలు ధ్వని యొక్క ఉత్పత్తి, భాషకు సంబంధించింది ఉపయోగపడే ధ్వని ఏంటి, ఎట్లాగా అసలు ధ్వని ఉపయోగపడుతుంది అంటే మనం అందరికీ తెలిసిందేనండి. మనం ఆక్సిజన్ పీల్చుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ని వదిలేస్తాము. సో ఆ పీల్చుకున్న ఆక్సిజన్ ఏమవుతుంది, లోపల బ్లడ్ సర్క్యులేషన్, ఊపిరితిత్తుల్ని మొత్తం క్లీన్ చేసి కార్బన్ డైఆక్సైడ్గా మారి, సో ఆ బయటికి వచ్చే ఆ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో దానివల్లనే మాత్రమే మనం ధ్వనికి సంబంధించిన మన భాష ఉచ్చారణకు సంబంధించి ధ్వని రూపాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మనం పీల్చే గాలి వల్ల అయితే ఉచ్చారణకి ఎటువంటి హెల్ప్ దొరకదు, కానీ వదిలే గాలి వల్ల మాత్రం ఉచ్చారణకి హెల్ప్ దొరుకుతుంది. అదే ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ధ్వని ఉత్పత్తి అనేది ఏ రకంగా జరుగుతుంది? ధ్వని అవయవ का संबंध में यह बात विचारणीय है कि हम ध्वनियाँ कैसे उत्पन्न करते हैं. वायु 2 प्रकार की होते हैं. जैसे एक वह जिसे हमें नाक से मुख से भीतर खींचते हैं. यह बाहर के शुद्ध वायु तथा इस वायु की सहायता से हम ध्वनियों के उच्चारण में कोई सहायता नहीं मिलती. दूसरा प्रकार का है वायु वह जो फेफड़ों से गंदगी को साफ करके बाहर निकलती है. यह दूसरे प्रकार की वायु ही संसार की प्राय सभी भाषाओं को बोलने के हमारी सहायता करती है. फेफड़ों को साफ करने के पश्चात यदि गंदी वायु श्वास नालिका की सहायता से बाहर चली जाती है, स्वर तंत्रियों की सहायता से हम इसे मनमाना रूप देते हुए और आवश्यकता अनुसार इसे नासिका विवर, मुख विवर दोनों थोड़ा निकालते हैं. ऐसा करते समय कौवा
भी हमारी सहायता करता है। मुख विवर में जाने वाली वायु को हम आवश्यकता अनुसार जीभ, कंठ, तालु, दांत, ओष्ठ के सहारे से इच्छित रूप देकर बाहर निकालते हैं। इस प्रकार की नासिका विवर को, मुख विवर को निकलने वाली वायु ही ధ్వని कहलाती है। ధ్వని శ్రవణ్ అసలు మనకి ఏ రకంగా వినిపిస్తుంది, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ నోటమ్మట వచ్చిన ఆ ధ్వని శ్రవణాలు మన ఇయర్ ఏదైతే ఉందో ఇయర్ యొక్క పైభాగం తీసుకుని లోపల భాగానికి లోపల ఉన్న తరంగాలకి, ఇయర్ తరంగాలకి ఇవ్వడం అనేది జరుగుతుంది। ఆ తరంగాలు మైండ్కి లోపలికి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది। ఇదే ఇక్కడ ధ్వని శ్రవణ అనే విషయంలో చెప్పడం అనేది। फेफड़ों से निकली हुई वायु ध्वनि यंत्र के अंग में आंदोलन के कारण आंदोलित होकर, ధ్వని యంత్ర के ఆందోళన के कारण ఆందోళిత होकर అంటే ఏ ధ్వని యంత్రాలు అయితే ఆ యొక్క వివిధ రకాల గాలిని వివిధ రకాల రూపాలతో వైబ్రేట్ చేస్తాయో ఆ వైబ్రేషన్ बाहर के वायु में अपने आंदोलन के अनुसार विशिष्ट प्रकार का कंपन लेकर पैदा कर देती है। वे लहरें सुनने वाले कान तक पहुंचती है और वह श्रवणेंद्रियों पर कंपन पैदा कर देती है। इस कंपन का प्रभाव मध्यवर्ती मिडिल भागంలో ఉండే అస్థియా మధ్యవర్తి అస్థియో ద్వారా భీతరీ కణ్ లోపలి భాగానికి లోపలి భాగంలో ఉండే ద్రవ్య పదార్థం పైన పడడంతో उसमें भी लहरें पैदा होती है। यह लहरें जिसकी सूचना श्रवणी शिरा के तंतों को द्वारा मस्तिष्क को जाती है ఉచ్చారణ के भेद के कारण। సో ఇక్కడ దాకా మనం నేర్చుకున్నది ఏంటి, అసలు ఉచ్చారణ గురించి పాణిని ఏమని చెప్పారు, యజ్ఞవాక్యాలు ఏం చెప్పారు, ఉచ్చారణ అవయవాలు ఏంటి, ఆ ఓస్ట్, దాంత, నాకు, కవ్వ, జీవ అంటే ఏంటి, తర్వాత జీవ యొక్క భాగాలు ఏంటి, ధ్వని ఉత్పత్తి అనేది ధ్వని అనేది ఎలా పుడుతుంది, అది ఇతరుల చెవుల్లో నుంచి అంటే మనకు పుట్టిన ధ్వని అనేది ఇతరులకి చేరి అది ఏ రకంగా మారుతుంది, ఏ రకంగా బ్రెయిన్కి ఇండికేట్ సిగ్నల్ ఇస్తుంది అనేది నేర్చుకున్నాము। ఉచ్చారణ భేద్కే కారణం, అసలు ఉచ్చారణలో డిఫరెన్సెస్ ఎందుకు డిఫరెన్సెస్ ఉంటాయి, ఎందుకు ఉచ్చారణలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడతారు అంటే ఫస్ట్ ఉచ్చారణ భేద్కే కారణంలో ఇక్కడ ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి। 1 శారీరక ప్రభావం, 2 భౌగోళిక ప్రభావం, 3 సామాజిక ప్రభావం। చూడండి, శారీరక ప్రభావం అంటే ఏంటి, సో వాళ్ళ యొక్క శారీరక వికృత రూపం లైక్ పెదాలు కట్ అయిపోవడం, లేకపోతే ముక్కు సరిగ్గా లేకపోవడం, లేకపోతే ఉచ్చారణ అవయవాలు సరిగ్గా లేకపోవడం, దీనివల్ల వాళ్ళ శారీరక ప్రభావం వాళ్ళ భాష మీద ప్రభావం అయితే ఉంటుంది। व्यक्ति के उच्चारण शारीरिक विकारों को बहुत प्रभाव करता है। जैसे व्यक्ति का नासिका विकृत हो जाता है, उसका शब्दोच्चारण अनुनासिक की सहायता से होगा। जिस व्यक्ति के स्वर यंत्र विकृत हो जाता है वह गूंगा बन जाता है। ఎవరి నాసికా యంత్ర వికృతంగా అంటే నాసికా యంత్రం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ గాలి కంట్రోల్ అనేది ఉండదు, కాబట్టి తను నత్తిగా మాట్లాడతాడు। ఏ వ్యక్తి యొక్క స్వర యంత్రాలు బాగా ఎక్కువగా ఓపెన్గా ఉంటాయో అతను అసలు మాట్లాడనే లేడు, గూంగా बन जाता है। ఇది శారీరక ప్రభావం। సో డైరెక్ట్గా ఇలాగే అడుగుతాడు, వ్యక్తి के उच्चारण के शारीरिक विकारों का बहुत प्रभाव पड़ता है। जैसे जिस व्यक्ति का नासिका विकृत शब्दोच्चारण अनुनासिका की सहायता से होगा, यह उच्चारण भेद का कारण है। शारीरिक प्रभाव, भौगोलिक प्रभाव అంటే ఏంటి, उच्चारण भेद के भौगोलिक प्रभाव स्पष्ट रूप से परिलक्षित होता है। जैसे बंगाल में ओष्ठ को गोल बनाकर उच्चारण किया जाता है, का खा को खो करके बोलते हैं। गुजरात में आई को ये को औ वो करके और ना को अणा के रूप में बोलते हैं। और मारवाड़ में सा के स्थान पर हा, पंजाबी में का को का, खा को खा। సో భౌగోళిక స్థానాలు లైక్ స్లాంగ్ అండి, మనకి కృష్ణా జిల్లా స్లాంగ్ ఒకలా ఉంటుంది, గుంటూరు జిల్లా స్లాంగ్ ఒకలా ఉంటుంది, శ్రీకాకుళం జిల్లా స్లాంగ్ ఒకలా ఉంటుంది, అలాగే వెస్ట్ గోదావరి స్లాంగ్ ఒకలా ఉంటుంది। అంటే ఇక్కడ భౌగోళిక ప్రభావం ఖచ్చితంగా మనకి భాష మీద ప్రభావం ఉంటుంది। ఉండడానికి తెలుగు రాష్ట్రాలే కానీ స్లాంగ్ డిఫరెంట్ చాలా, లాంగ్వేజ్ డిఫరెంట్ చాలా ఉంటుంది। ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి సార్ ఇక్కడ చూడండి, మార్వాడ సాకో హా के रूप में
उच्चारण कर रहे हैं, यह भौगोलिक कारण, उच्चारण भेद का कारण क्या है? उच्चारण भेद का, लेकिन गुजरात के जो निवासी होते हैं आई को औ कहते हैं तथा ये को वो कहते हैं, ना को अणा कहते हैं। यह किस प्रकार का उच्चारण भेद के रूप में माने जाते हैं? భౌగోళిక ప్రభావం ఖచ్చితంగానండి. ఇవి చాలాసార్లు అడిగిన బిట్లు, అడగబోతున్న బిట్లు కూడా. శారీరక ప్రభావం, భౌగోళిక ప్రభావం, సామాజిక ప్రభావం. సామాజిక ప్రభావం చూసినట్లయితే హమారీ బోలీ పర్ సమాజ్ కా प्रभाव पड़ता है, समाज में प्रभाव కూడా పడుతుంది. घर की बोली के अंतर होना है और शिक्षित वर्ग तथा अशिक्षित वर्ग के बोली में अंतर, पर्याप्त अंतर होता है. जैसे చూడండి, ఒక్కొక్కడు సమాజంలో సిగ్నల్ని సిగ్గల్ అని, కర్నల్ని కర్నైల్ అని అంటాడు. అంటే చదివినోడు ఒకలాగా మాట్లాడతాడు, చదవనోడు ఒకలాగా మాట్లాడతాడు. లైక్ చూడండి, ఒక ఎగ్జాంపుల్, సార్, రెస్పెక్టెడ్ సార్ వేరు, సారు గారండి. సో ఇలాగా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి, ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఉండే డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అది సమాజాన్ని బేస్ చేసుకుని వస్తుంది. ఇదే సామాజిక ప్రభావం. हमारी बोली में समाज का प्रभाव पड़ता है. जैसे घर की बोली, ఇలాగే అడుగుతాడు. घर की बोली में अंतर होना है, शिक्षित वर्ग एवं अशिक्षित वर्ग में अंतर, यह उच्चारण भेद का कारण है. सामाजिक प्रभाव, उच्चारण भेद के कारण 3 है: शारीरिक प्रभाव, भौगोलिक प्रभाव, సామాజిక ప్రభావం. ఉచ్చారణ దోషకి కారణం, అసలు ఉచ్చారణలో దోషాలు జరుగుతూ ఉంటాయి. ఆ దోషాలకి కారణాలు ఏంటి? శీఘ్ర ప్రయత్న రాఘవ్, ఆదత్, శబ్దోచ్చారణక జ్ఞాన్ నా హోనా. ఇప్పుడు నేను ఇంత స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్తున్నానండి, పూర్తిగా హిందీ రూల్స్ని ఫాలో అవుతున్నామా? లేదు. ప్రత్యక్ష పద్ధతి, అప్రత్యక్ష పద్ధతి అంటే చెప్పలేము. కొన్ని చోట్ల వర్డ్స్ జంప్ అయిపోతూ ఉంటాయి, కొన్ని చోట్ల వర్డ్స్ని అతిగా చెప్తాము, కొన్ని చోట్ల వర్డ్స్ రాంగ్ స్పెల్లింగ్ని ప్రొనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. కారణం మన శీఘ్ర ప్రయత్నం, అంటే త్వరగా చెప్పాలి అనే ఒక కారణం. ఇలాగా మరి శీఘ్ర అలాగే ప్రయత్నం చేయకపోవడం, అసలు ప్రయత్నం చేయకపోవడం. కొంతమంది ఉంటారు, సబ్జెక్ట్ ఉంటుంది కానీ చెప్పే ప్రయత్నమే చేయరు, లేకపోతే ఒక్కొక్కరికి తెలియక అందరూ చెప్పలేరు కదా. సో ప్రయత్నంగా లగావ్, ఆదత్, చెప్పేటప్పుడు అలవాటు ఒకటి, శబ్దోచ్చారణగా జ్ఞానం నా హోనా, ఇలా పలకాలి అని చెప్పి జ్ఞానం లేకపోవడం ఒకటి. సో ఈ రకంగా మనకి ఈ యొక్క ఉచ్చారణ దోషాలకి కారణాలు అన్నమాట. శీఘ్ర ప్రయత్నం చూడండి, व्यक्ति का यह स्वभाव है कि वह किसी काम को बहुत जल्दी कर दे. जैसे विजय గట్టిగా పిలుస్తాడు, విజయ్ స్పీడ్లో. సో ఇలాగే అడుగుతాడు క్వశ్చన్, విజయ్కు విజయ్ के रूप में पुकारना यह उच्चारण दोष के अंतर्गत आता है. శీఘ్ర ప్రయత్నం అంటే ఎగ్జాంపుల్నే డైరెక్ట్గా అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే ఏం చేయాలి ఇక్కడ? శీఘ్ర ప్రయత్నం అంటే డైరెక్ట్గా క్వశ్చన్ అడిగితే ఏముంది? వ్యక్తి का स्वभाव से वह किसी काम को बहुत जल्दी करना है, बहुत जल्दी, ఇందులోనే ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి విజయ్కు విజయ్ करके पुकारना और यह इस उच्चारण दोष का कारण है. శీఘ్ర प्रयत्न, అలాగే प्रयत्न लगाओ. जिस प्रकार व्यक्ति किसी काम को बहुत जल्दी करना चाहता है तथा उसी प्रकार वह कम श्रम में करना चाहता है. मास्टर जी చూడండి, మాస్టర్ సాహెబ్ కో మాసాబ్, మాస్టర్ జీ కో మాసీ. సో ఈ రకంగా ప్రయత్న లాగో అంటే త్వరగా చెప్పడమే కాకుండా ఇంకొక ప్రయత్న, త్వరగా చెప్పడం అంటే స్పీడ్గా చేయాలి అంటే శీఘ్ర ప్రయత్నం. మరి ఇక్కడేంటి? ప్రయత్నం లాగావు, తక్కువ సమయంలో చేసేయాలి అనుకుంటాడు, తక్కువ ప్రయత్నంలో చేయాలి అనుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది? మాస్టర్ సాబ్ కాస్త మాసాబ్ అయిపోతుంది, మాస్టర్ జీ కాస్త మాసి అని చెప్పి. సో ప్రయత్నం లాగావుకి ఎగ్జాంపుల్ కూడా చూసుకోవాలి. ఆదత్ అంటే ఏంటి? ఆదత్ के कारण उच्चारण में विकार आ जाता है. कोई व्यक्ति रुक कर बोलता है तो कोई शीघ्रतापूर्वक बोलता है. जैसे मगज को मगज तथा रज्जु को रज्जू
కరికే ఆదత్ అనమాట, ఆ అలవాటు అనమాట, తన అలవాటుని. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా మగజ్, मगज को मगज के रूप में, रज्जू को रज्जू के रूप में कहना आदत का कारण होता है। यह आदत के उच्चारण दोष है। शब्दोच्चारण का ज्ञान न होना, शुद्ध उच्चारण यानी शब्दोच्चारण का ज्ञान न होना, शब्दाలని ఏ రకంగా ఉచ్చారణ చేయాలో తెలియకపోవడం। बहुत से व्यक्तियों को इस बात का पता नहीं कि शब्दोच्चारण शुद्ध शब्दोच्चारण क्या है इसकी जानकारी नहीं होती, इसलिए उच्चारण शब्दोच्चारण का दोष भी कहलाता है। प्रश्न को प्रश्न, छिपना को छुपना, प्रताप को పరతాప్, ఈ రకంగా అంటే ఏ రకంగా చెప్పాలో తెలియక ఉచ్చారణ దోషాలు అనేవి జరుగుతాయి। సో ఉచ్చారణకి భేద शारीरिक प्रभाव, भौतिक प्रभाव, सामाजिक प्रभाव। उच्चारण के दोष शीघ्र प्रयत्न लगाव, आदत, शब्दोच्चारण का शुद्ध उच्चारण का ज्ञान न होना। शुद्ध उच्चारण का ज्ञान किस प्रकार से कराया जाता है? अभ्यास के समय शुद्ध शब्दोच्चारण का ज्ञान, शुद्ध शब्दोच्चारण का ज्ञान లేదా शुद्ध उच्चारण का अभ्यास ఏ రకంగా మనము చేయించాలి అనేది చూడండి। पाठशाला में शुद्ध उच्चारण का अभ्यास करते समय अध्यापकगण इस बात का विशेष ध्यान रखें कि शब्दों के शुद्ध उच्चारण के साथ साथ स्वरों के वर्णों के शुद्धता पर भी ध्यान रखा जाए। माधुर्यमक्षर रैक्तिक पदच्छेदस्तु सुरस्वर धैर्य लय समर्थ షడేత్ పాఠక గుణ్ అంటే ఇక్కడ యజ్ఞవాకల్య ఏం చెప్పారు అంటే యజ్ఞవాకల్యను అనుసరించి శుద్ధ ఉచ్చారణ అభ్యాసానికి 6 ముఖ్యమైన పాటలు ఉంటాయంటండి, 6 ముఖ్యమైన విశేషతలు ఉంటాయంటండి। అవి ఏంటి అంటే మిఠాస్, అక్షర విన్యాస अस्पष्टता, पदों का पृथक पृथक उच्चारण, सुंदर स्वर, धैर्य, लय एवं समर्थता। उच्चारण संबंधी निम्नलिखित दोषों को विद्यार्थियों को बचाना चाहिए। సో ఉచ్చారణ సంబంధి అంటే ఇక్కడ యజ్ఞవాకల్య యొక్క విశేషతలు మనం తెలుసుకోవాలి। శుద్ధ ఉచ్చారణ యొక్క అభ్యాసం చేయించేటప్పుడు యజ్ఞవాకల్య చెప్పిన ఎవరు చెప్పారండి? యజ్ఞవాకల్య దేని గురించి చెప్పారు? శుద్ధ శబ్దోచ్చారణకే విశేషతాయి అని చెప్పి 6 చెప్పారు। వాటిలో లేనిది ఏంటి అని చెప్పి అడగవచ్చు। అవి ఏంటి? మిఠాస్, अक्षरों की अस्पष्टता, मिठास, अक्षरों की अस्पष्टता एवं पदों का पृथक पृथक उच्चारण, सुंदर स्वर, धैर्य, लय, समर्थता। उच्चारण संबंधी निम्नलिखित दोषों से विद्यार्थियों को బచానా చాహియే। లైక్ ఈ విద్యార్థులు ఎక్కువగా ఈ దోషాలు చేస్తారు। అవి ఏంటి? गाना, जल्दी उच्चारण करना, सिर हिलाते हुए उच्चारण करना, मौन रूप में उच्चारण करना, अर्ध समझे बिना उच्चारण करना। అంటే విద్యార్థుల యొక్క తప్పులేంటి, ఏ యొక్క దోషాలని మనము వారి నుంచి కాపాడుకోవాలి అంటే గాన అంటే పాడుతూ మాట్లాడడం, రాగాలు తీస్తూ మాట్లాడడం, జల్దీ త్వరగా చెప్పేస్తూ ఉంటారు। అలాగే తలలు కాళ్ళు ఊపుకుంటూ చెప్తూ ఉంటారు। మౌన రూప్ से ఉచ్చారణ करना, సో సమझे बिना అర్థాన్ని తెలుసుకోకుండానే ఉచ్చారణ చేయడము, దబే స్వరం లోపల చెప్పుకోవడం అనేది జరుగుతుంది। విద్యార్థిयों का उच्चारण शुद्ध करने के लिए निम्नलिखित 2 उपाय है। शुद्ध बोलने का अभ्यास कराना, शुद्ध बोलने वालों के साथ साहचर्य करना। ఇదండి శుద్ధ ఉచ్చారణ శబ్దోచ్చారణ ప్రక్రియ। శబ్దోచ్చారణ ప్రక్రియలో మనం నేర్చుకున్న అంశాలు ఏంటి? శబ్దోచ్చారణ ప్రక్రియలో యూనిట్ 2లో మొదటి టాపిక్ శబ్దోచ్చారణ అయితే శబ్దోచ్చారణ యొక్క సోపానాలు పాణిని అనుసరించి ఏంటి, అలాగే యజ్ఞవాకల్య ఏ రకంగా శబ్దోచ్చారణ చేయాలని చెప్పారు, ఎగ్జాంపుల్ దేని గురించి తీసుకున్నారు, పాణిని యజ్ఞవాకల్య శబ్ద వ్యక్తి యొక్క ఉచ్చారణ ఉపయోగ అవయవాలు ఏంటి, హోస్ట్ అంటే ఏంటి, దాంత అంటే ఏంటి, నాకంటే ఏంటి, కవా జీవ్ అంటే ఏంటి, జీవ్ యొక్క భాగాలు ఏంటి, ధ్వని ఉత్పత్తి ఎలా జరుగుతుంది, ధ్వని శ్రవణ ఎలా జరుగుతుంది, అలాగే ఉచ్చారణ भेद के कारण क्या है, शारीरिक प्रभाव, उच्चारण भेद के कारण शारीरिक प्रभाव, भौगोलिक प्रभाव, सामाजिक प्रभाव। उच्चारण दोष के कारण क्या है? शीघ्र प्रयत्न लगाओ, आदत व शब्दोच्चारण का ज्ञान ना होना, शुद्ध शब्दोच्चारण का अभ्यास
कैसा कराया जाए। याज्ञवल्क्य के अनुसार शुद्ध शब्दोच्चारण के विशेषता क्या है, बच्चों को किस दोषों से किस आदतों से बचानी चाहिए विद्यार्थियों को, అది మరి విద్యార్థుల్ని ఏం చేస్తే వాళ్ళు ఖచ్చితంగా చదవగలరు. ఇలాగ రివిజన్ చేస్తూ నెక్స్ట్ టాపిక్ కలుపుకోవాలండి. వర్తనీయం అక్షర విన్యాస్ మోస్ట్ ఇంపార్టెంట్. యూనిట్ 3లో వర్తనీయం అక్షర విన్యాస్. అక్షర విన్యాస అంటే ఏంటి? అక్షర విన్యాస్ అంటే వర్తని అంటే తప్పులు చేయడం. అక్షర విన్యాస దోషాలు ఏ రకంగా చేస్తారు? వర్తని, కరెక్ట్ వర్తని అంటే ఏంటి, రాంగ్ వర్తని అంటే ఏంటి, అసలు ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎందుకు చేస్తారు పిల్లలు అంటే ఇక్కడ కాన్సెప్ట్ అంతా కూడా రాత మీద ఆధారపడి ఉంటుంది. అక్షర విన్యాస దోష లేదా అక్షర విన్యాస్ అన్నాడు కదా, సో లిపి మీద ఆధారపడి ఉంటుంది. పైన దేని మీద ఆధారపడింది? ఫస్ట్ టాపిక్ ప్రొనౌన్సియేషన్ మీద ఆధారపడింది. ఇక్కడ దేని మీద ఆధారపడుతుంది? లిపి మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ లిపిలో చేసే తప్పులేంటి, వాళ్ళు ఏ విధుల్ని మనం ఏ విధుల్ని ఏ పద్ధతుల్ని అనుసరించి ఆ లిపిలో మనం निर्धारण చేయగలం. చూడండి, अशुद्ध वर्तनी के कारण डॉक्टर भोलानाथ तिवारी के अनुसार अक्षर विन्यास संबंधी अशुद्धियों का निम्नलिखित कारण हो सकते हैं. लेखन की असावधानी అంటే अशुद्धि के मुख्य रूप से अशुद्ध वर्तनी के कारण क्या है అంటే మనకి ఇవి ఖచ్చితంగా మైండ్లో వచ్చేయాలి. ఏంటివి కారణం? लेखन में असावधानी, मात्राओं का अपर्याप्त ज्ञान, व्याकरण का अधूरा ज्ञान, अशुद्ध उच्चारण, संशोधन के अभ्यास का अभाव, अध्यापक द्वारा मार्गदर्शन का अभाव, संवेदक तत्व, बुद्धि की न्यूनता. సో ఈ యొక్క ఈ 8 కారణాలు ఏంటి? దేనికి కారణాలు? పిల్లలు చేసే రాంగ్ స్పెల్లింగ్స్కి, అశుద్ధ వర్తని రాయడానికి గల కారణాలు. లేఖన్ మే అసావధాని అంటే లేఖన్లో అసావధాని, సావధానంగా ఉండకపోవడం. అక్షర విన్యాस संबंधी अधिकांश त्रुटियां लेखन के असावधानी से होते हैं. చూడండి, శీఘ్రతకే కారణం త్వరగా రాసేయడానికి. ఉదాహరణ స్వరూపు శిరోరేఖ కించితే సమయం తోడీసి అసావధాని. బాకో చూడండి, బా రాసేటప్పుడు పూర్తిగా పెట్టేశాడు అనుకోండి, ఏమైపోతుంది? మా అయిపోతుంది. మాని సగంగా పెడితే బా అయిపోతుంది. సో బాకో మాకే రూప్ మే, మాకు బాకే రూప్ మే, इसलिए इसी असावधानी शीघ्रता के कारण ढाको ई के रूप में, ई को ढा के रूप में. ఇక్కడ మనకి లేఖన్ మీద అసావధాని క్వశ్చన్ ఎలా పడుతుంది? డైరెక్ట్గా అడుగుతాడండి. బాకో మా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాంపుల్స్. బాకో మాకు रूप में शिरोरेखा लिख दिया और माँ को बा के रूप में शिरोरेखा लिख दिया, या ढा को ई के रूप में, ई को ढा के रूप में लिख दिया. यह किस संबंधी अशुद्ध वर्तनी का कारण है అంటే लेखन की असावधानी संबंधी. मात्राओं का अपर्याप्त लोप, మాత్రలు అర్థం చేసుకోవడం, హస్వ మాత్ర ఏంటి, దీర్ఘ మాత్ర ఏంటి అనేది తెలుసుకోలేకపోవడం. మాత్ర ఇంకా అపర్యాప్త జ్ఞానం అంటే లైక్ ఆకి మాత్ర ఏంటి, ఆకి మాత్ర ఏంటి, ఈకి మాత్ర ఏంటి, ఈకి మాత్ర ఏంటి. లైక్ చూడండి, ఇక్కడ यदि छात्र प्रारंभ में मात्राओं को सीखते समय ध्यान नहीं देते तो मात्रा संबंधी अशुद्धियाँ हो जाते हैं. जैसे रश्मि को रश्मि, बबूल को बबुल करके लिख देता है. సో ఇక్కడ మనము ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటా ఎగ్జాంపుల్? భాని మా, మాని బా చేస్తే లేఖన్ మే అసావధాని. అలాగే రశ్మికో రశ్మి లేదా బబూల్కో బబుల్ करके लिख देना. मात्राओं का अपर्याप्त ज्ञान, लेखन में असावधानी, मात्राओं का अपर्याप्त ज्ञान. व्याकरण का अधूरा ज्ञान, వ్యాకరణ యొక్క జ్ఞానం లేకపోవడం వల్ల కూడా కొన్ని తప్పులు చేస్తాడు. లైక్ చూడండి, ఇక్కడ హిందీ వ్యాకరణ का पूरा ज्ञान ना होने के कारण कभी कभी बालक अक्षर विन्यास अशुद्धियाँ भी कर देता है. उदाहरण स्वरूप हिंदी व्याकरण का एक नियम है कि जो संज्ञाएं ईकारांत एवं आकारांत होती है उनके बहुवचन क्रमशः ई की मात्रा के स्थान पर ई की मात्रा बन जाती है, ऊ के स्थान पर ऊ की मात्रा बन जाती है. लाइक చూడండి, बबू ओ के स्थान पर बबू ओ लिख देता है. लाइक క్యారియో के स्थान पर लड़की అండి, లడికి లడికియా అవుతుంది, ఫస్ట్ ఈ అవుతుంది ఎప్పుడు వచనం మార్చేటప్పుడు. అని పిల్లవాడు ఎలా రాసేస్తాడు? లడికి యా జోడి చేస్తాడు. సో అదే ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. బబుఓకో బబుओ लिख देना और క్యారియో को క్యారియో लिख देना. इस प्रकार की అంటే వ్యాకరణ సంబంధి అధురా జ్ఞానం. సో ఇక్కడ చూడండి, రశ్మికో రశ్మి, అక్కడేమో మాత్రం ఒక జ్ఞాన్ నా హోనా,
కానీ ఈ ఎగ్జాంపుల్ దేన్ని సూచిస్తుంది? వ్యాకరణ కా అధూరా జ్ఞాన్. సో ఇక్కడ వచన్ని సూచిస్తుంది కాబట్టి ఖచ్చితంగా వచన్ని బేస్ చేసుకుని మనం మాట్లాడాలి ఇక్కడ. సో వ్యాకరణ అశుద్ధి వర్తం చేస్తే వ్యాకరణ అశుద్ధి అని, అలాగే మాత్ర ఒక అశుద్ధి వర్తం చేస్తే మాత్ర అశుద్ధి అని, అలాగే శిరోరేఖ అశుద్ధి వర్తం చేస్తే లేఖనమే అసవధాని అని. అశుద్ధ ఉచ్చారణ కొన్ని సందర్భాల్లో ఉచ్చారణ ఏ రకంగా చేస్తాడో అలా రాసేస్తాడు. లైక్ చూడండి, గుప్తుని గుప్తా అని చదువుతాడు, గుప్తుని గుప్తా అని చదువుతాడు, అలాగే రాసేస్తాడు. సో అశుద్ధ ఉచ్చారణ అనమాట. బాలకోకు వర్తనికి అశుద్ధి. ఇక్కడ కూడా మాత్ర అనుకోవచ్చు, కాదు గుప్తుని గుప్తా అని చదవడం వల్ల గుప్తా అని చెప్పి రాస్తున్నాడు పిల్లవాడు. సో ఇక్కడ మాత్ర జ్ఞాన్ కాదు. అందుకే నేను ప్రతి ఎగ్జాంపుల్ దాన్ని కేటాయించేయండి. ఎగ్జాంపుల్ దాటైతే వెళ్ళడు. వ్యాకరణక అధూరా జ్ఞాన్కి ఎగ్జాంపుల్ ఏంటి? మాత్రాంక అపర్యాప్త జ్ఞాన్కి ఎగ్జాంపుల్ ఏంటి? లేఖనమే అసవధాని అనే దానికి ఎగ్జాంపుల్ ఏంటి? అశుద్ధ ఉచ్చారణకి ఎగ్జాంపుల్ ఏంటి? అశుద్ధ उच्चारण गुप्त की गुप्ता అని పిలవడం. बालकों की वर्तनीय एवं अशुद्धि के कारण उनके द्वारा किए जाने वाले अशुद्ध उच्चारण भी हो सकता है जी. इसके अशुद्ध उच्चारण का कारण ही वे गुप्त को गुप्ता करके लिख देते हैं. अशुद्ध उच्चारण के कारणों से विश्लेषण हम पहले कर चुके हैं. संशोधन के अभ्यास का अभाव. ఇక్కడ కొన్ని తప్పులు జరుగుతాయి. ఎట్లాగా? అధ్యాపక ద్వారా కరెక్షన్ చేయకపోవడం వల్ల. అవేంటో చూడండి. అధ్యాపक छात्रों को लिखित कार्य का संशोधन करते समय उनकी जिन अशुद्धियों को चिह्नित करता है, छात्र उन्हें शुद्ध रूप में लिखने का अभ्यास नहीं करते और अशुद्ध रूप में ही लिख देते हैं. ఏదైతే మనము పిల్లలకి కరెక్షన్ చేసేటప్పుడు ఆ కరెక్షన్ని ఆ తప్పు రాసిన చోట రౌండ్ చేసి మనం ఆ యొక్క తప్పు రాసిన చోట మార్క్ చేసి ఆ తప్పుని రిపీట్ కాకుండా చేయించాలి. ఇది संशोधन के अभाव के प्रभाव. అలాగే अध्यापक के द्वारा मार्गदर्शन. कई बार यह भी देखा जा सकता है कि छात्र को लेखों आदि देते समय अध्यापक उनकी अक्षर विन्यास संबंधी अशुद्धियों को और ध्यान नहीं देते, ना उन्हें चिन्हित करते. इसका परिणाम यह निकलता है कि बालकों को अपनी अशुद्धियों को ज्ञान नहीं होता. సో కొన్ని సందర్భాల్లో అసలు మార్కే చేయరండి, ఇక ఆ మార్గదర్శనే చేయరు. సో రిపీట్గా వాళ్ళని ఐడెంటిఫై చేయరు, ఇది మోటివేట్ చేయరు, ఇలా చేయకూడదు. సంవేగిక తత్వం. ఖచ్చితంగా పిల్లవాడు తన యొక్క ఎమోషన్స్ కరెక్ట్గా లేనప్పుడు పర్ఫెక్ట్గా రాయడం అనేది జరగదు. ఒక్కొక్క పిల్లవాడు చూడండి, ఒక్కసారిగా మనం ఏదైనా కొట్టినా తిట్టినా ఆ ఎమోషన్లో రాస్తాడు, భయంకరంగా ఉంటుంది ఆ రాత. సో జనరల్గా రాసేది ఒకలా ఉంటుంది, ఆ ఎమోషన్లో రాసే సో సంవేగిక తత్వం వల్ల రాసే ఆ రాతలో కూడా మిస్టేక్స్ అనేవి జరుగుతాయి. దాన్నే ఇక్కడ ఈ యొక్క ఉచ్చారణ वर्तनी दोष संवेगिकता. कभी कभी बालक मन अशांत होता है तो उस समय आवेश में होता है. ऐसी स्थिति में वर्तनी संबंधी भूले संवेगिक तत्व अंतर्गत आते हैं. बुद्धि की न्यूनता. అసలు తెలియదు వాడికి ఎలా రాయాలో తెలియదు, బుద్ధికి న్యూనత. సో लो स्टैंडर्ड అనమాట, डलर्स అనమాట. जिन बालकों की बुद्धिलब्धि कम होती है उनकी धारण प्रत्यस्मरण तथा प्रत्याभिमान शक्ति भी न्यून होती है, इसलिए वे अधिक समय तक शब्दों को अपने मस्तिष्क में नहीं रख पाते. यदि शब्द का अक्षर विन्यास समझ भी लेते हैं तो भी उसे स्मरण नहीं कर पाते. సో ఇది బుద్ధి న్యూనత గురించి. నెక్స్ట్ చూడండి, హిందీకి వర్తని సంబంధి అశుద్ధ్య ఎట్లా ఉంటాయి అనేది చూసుకోవాలి. మాత్ర సంబంధి అశుద్ధ్య, మాత్ర సంబంధి అశుద్ధ్య ఏ రకాల్లో చేస్తారో చూద్దాం. ఇక్కడ మాత్ర ఒక లోపం, స్థాన పరివర్తన. ఒక్కోసారి మాత్రలు లేపేస్తాడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మాత్ర ఆకారం తీసాడు, ఏమవుతుంది? మాత్ర. సో ఇట్లా అటువంటి పదం మనకి దేన్ని లోపిస్తుంది? ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు క్రియేట్ చేయండి. మాత్రం ఒక లోపం అంటే ఏ ఒత్తు అయితే ఒత్తు లేపి రాస్తే మాత్రం ఒక లోపని. ఇప్పుడు లడికి సో లడికి తీసాడు, లాస్ట్లో మాత్రమే తీసాడు, లడక్ అయిపోతుంది. సో లడక్ అని రాస్తే అది మాత్రం ఒక లోపం. స్థాన పరివర్తన, స్థానాన్ని మార్చడం. లడీ
లడీక్ స్థాన అంటే పక్క వర్ణం పైన పెట్టాల్సిన దాన్ని ఈ వర్ణం ఒక చోట పెట్టాల్సింది వేరే వర్ణానికి పెట్టేస్తూ ఉంటాడు. అనావశ్యక మాత్రమే, అవసరం లేని చోట మాత్రమే ఎక్స్ట్రా జోడిచ్చేస్తూ ఉంటాడు. అశుద్ధ మాత్రమే రాంగ్ లड़की ఈ చేసేస్తాడు. ఏ के स्थान में ई की अशुद्ध है, री के स्थान में री की अशुद्ध है, ई के स्थान में ई या की ई कार इस्ते ई की अशुद्धि है, आ के स्थान में वा की अशुद्धि है, वर्णों की अशुद्धि है, अनावश्यक అనావశ్యక వన్. సో ఇక్కడ మాత్ర సంబంధి అశుద్ధి ఎలా ఉంటుందో చూసుకున్నాం. వర్ణ సంబంధి అశుద్ధి సేమ్. అనావశ్యక వర్ణ అంటే ఏంటి? వర్ణోక లోపు, కావాల్సిన వర్ణాలు లేపేయడం, స్థాన పరివర్తనలు చేసేయడం. आधे के स्थान में पूरा लगा देना, पूरे के स्थान में आधा लगाना. सादृश वर्णों के मेल में अशुद्ध करना, पंचमी वर्णों के अशुद्धियाँ करना, रेफ के अशुद्धियाँ करना. అలాగే బిందు సంబంధి అశుద్ధ్య, ఒక చోట పెట్టాల్సిన బిందుని ఇంకో చోట పెట్టడం, ఒక్కో చోట బిందువుక లోప స్థాన పరివర్తన అనావశ్యక బిందు. అట్లాగా ఇక్కడ మనకి అనుస్వార అనునాసిక సంబంధి అశుద్ధ్య ఏ రకంగా ఉంటాయి చూడండి. విసర్గ సంబంధి అశుద్ధియ, శిరోరేఖ సంబంధి అశుద్ధియ, షా के स्थान पे शा के स्थान पे शा, शा के स्थान पे खा, అలాగే छा के स्थान पे क्षा, क्षा के स्थान पे छा, बा के स्थान पे वा, वा के स्थान पे बा, रा के स्थान पे रा, रा की अशुद्धियाँ, सा की अशुद्धियाँ, विदेशी शब्दों के प्रयोग की अशुद्धियाँ. सो अक्षर विन्यास अशुद्धियों का निराकरण किस प्रकार कर सकते हैं? कुछ विधियों का अपनाकर अक्षर विन्यास अशुद्धियों का निराकरण हम कर सकते हैं. अभी ఏంటి? स्वयं संशोधन विधि. इस विधि के द्वारा प्रयास किया जाता है विद्यार्थी को स्वयं अपनी अशुद्धियों को जान जाए. इस दिशा में उपाय काम करता है कि कोश का उपयोग करके, शुद्ध शब्द सूची का उपयोग करके, अशुद्धियों को स्वयं निरीक्षण करके. సో ఏదైతే తప్పులు రాస్తాడో డిక్షనరీ మెయింటైన్ చేసి, లేదా ఒక శబ్ద బండాన్ని మెయింటైన్ చేసి, టెక్స్ట్ బుక్లో ఉండే శబ్ద బండాన్ని మెయింటైన్ చేసి అలా కరెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఇటువంటి వాటిని స్వయం సంశోధన విధి అంటాము. ఈ విధి ద్వారా వర్తని దోషాలని మనము తీర్చగలము. సో ఇప్పటి వరకు ఒకసారి చూసుకోండి, మనం ఏమి ప్రిపేర్ అయ్యాము. వర్తని అంటే ఏంటి, వర్తని యొక్క కారణాలు అంటే అశుద్ధ వర్తని యొక్క కారణాలు ఏంటి, लेखन की असावधानी, मात्राओं का अपर्याप्त ज्ञान, व्याकरण का अधूरा ज्ञान, अशुद्ध उच्चारण, संशोधन का अभ्यास का कारण, मार्गदर्शन न देखना, संवेगिक तत्व, बुद्धि की न्यूनता. ఈ దీని తర్వాత మాత్ర సంబంధి అశుద్ధియ, వర్ణ సంబంధి అశుద్ధియ, బిందు సంబంధి అశుద్ధియ, అనుస్వార అనునాసిక సంబంధి అశుద్ధియ, విసర్గ సంబంధి అశుద్ధియ, షా షా. సో ఈ రకంగా ఈ యొక్క వర్తని దోషాలు అనేవి పిల్లవాడు చేస్తూ ఉంటాడు. మరి వాటిని నిరాకరించడానికి, ఆ స్పెల్లింగ్స్ పిల్లవాడు రాసే స్పెల్లింగ్ మిస్టేక్ యొక్క కంట్రోల్ని చేయడానికి మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటి? ఈ విధుల ద్వారాగా తన స్పెల్లింగ్ మిస్టేక్స్ని కంట్రోల్ చేయొచ్చు. ఏ విధుల ద్వారాగా? स्वयं संशोधन विधि द्वारा, शुद्ध उच्चारण का अभ्यास करके, सुलेख के अभ्यास द्वारा, व्याकरण के नियमों को ज्ञान प्राप्त करके, शारीरिक दोषों का उपचार करके, अध्यापक द्वारा संशोधन करके, अक्षर विन्यास का अभ्यास करा के, खेल विधि द्वारा अक्षर विन्यास का अभ्यास करा के, शब्द सूची द्वारा अभ्यास करा के. దీంతో మరి పూర్తిగా ఈ యొక్క వర్తని ఈ 9 విధులు ఏంటి అనేది చూస్తే ఈ యొక్క టాపిక్ని మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ యొక్క 9 విధుల్లో స్వయం సంశోధన విధి, పిల్లవాడు స్వయంగా ఆ యొక్క అక్షర విన్యాస దోషాలని పూర్తి చేసుకుంటాడు. అవే कोश का डिक्शनरी बेस చేసుకుని, शुद्ध शब्द सूची देखकर, अशुद्धियों का स्वतः निरीक्षण करके. సో ఈ రకంగా నెక్స్ట్ మరి శబ్ద ఉచ్చారణ, శుద్ధ ఉచ్చారణ కరాగే అంటే ప్యూర్లీ ఉచ్చారణ చేయించి, प्रोनाउंसिएशन చేయించి, ड्रिलिंग చేయించి. विद्यार्थी की कई अशुद्धियों का कारण उच्चारण भी है, उनमें शुद्ध शब्दों का शुद्ध उच्चारण नहीं करते. अध्यापक को बालक के शुद्ध उच्चारण की विशेष ध्यान होगा. सो विशेष रूप से संयुक्त वर्णों का उच्चारण शुद्ध करने के लिए अध्यापक को यह बताना चाहिए कि कौन सा वर्ण मुख के किस भाग से, किस स्थान से उच्चारित होता है. यह उच्चारण अशुद्धि का निराकरण का विधि है. చూడండి, अध्यापक को यह बताना चाहिए कि कौन सा वर्ण मुख के किस स्थान से उच्चारित किया जाता है. यह उच्चारण अशुद्ध
వర్తని నిరాకరణకి విధి హై. క్వశ్చనింగ్ని అర్థం చేసుకోవాలండి. అక్కడ మనం సగం క్వశ్చనే అర్థమవుతుంది. సో పూర్తిగా క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. శుద్ధ ఉచ్చారణగా అభ్యాస కరాకి అని చెప్పి ఆన్సర్. క్వశ్చన్ అర్థం కాకపోతే క్వశ్చన్ చదువుతూ కూర్చోవద్దండి. మీరేం చేయాలి, ఆప్షన్స్ని చూస్తే కొద్దిగా క్వశ్చన్ అనేది ఐడియా వస్తుంది. सुलेख अभ्यास द्वारा सुलेख का अभ्यास कराने सुलेख अभ्यास कॉपी राइटिंग है, सुलेख अभ्यास कराने से भी छात्रों को वर्तनी संबंधी त्रुटियाँ परिमार्जन हो जाता है और छात्रों का समय भी बच जाता है. व्याकरण के नियमों को ज्ञान करा के बहुवचन नियमाలు, क्रिया नियमाలు లేక క్రియా సంబంధి, కారక సంబంధి, సంయోజక సంబంధి, అవ్యయ సంబంధి, యొక్క రాతపూర్వక సంబంధి, వర్ణాల యొక్క సంయుక్త వర్ణాలు అంటే ఏంటి, సంయుక్త వ్యంజనాలు అంటే ఏంటి, ఈ రకమైన జ్ఞానాన్ని నేర్పిస్తే అది దేంట్లోకి వస్తుందండి, వ్యాకరణ నియమों का ज्ञान कराके. व्याकरण के ज्ञान के अभाव में ही वर्तनी संबंधी अशुद्धियाँ अधिक होती हैं. अतएव आवश्यक है कि बालकों के व्याकरण संबंधी ज्ञान को पुष्ट किया जाए और इस संबंध में व्याकरण निम्नलिखित नियमों का ज्ञान सहायक सिद्ध होगा. बहुवचन बनाने में नियमों को सिखाना, ज्ञान कराना, नियमों के ज्ञान देना, क्रिया संबंधी नियमों का ज्ञान देना, कारकों की जानकारी देना, संयोजक अवयव को बारे में बताना. अध्यापक छात्र को संयोजक अवयव के बारे में ज्ञान प्राप्त कराता है. यह वर्तनी अशुद्ध संबंधी यह विधि है. ఇది ప్రశ్న అండి. సో आंसर ఏంటి, व्याकरण के नियमों को ज्ञान कराना. शारीरिक दोषों का उपचार करके जिन बालकों के वाणी या श्रवणेंद्रिय में किस प्रकार के दोष हो उसका उपचार करके वाणी विशेषज्ञ, मनोवैज्ञानिक एवं चिकित्सकों के द्वारा जल्दी करवा लेना चाहिए. शारीरिक दोषों का उपचार करके. నెక్స్ట్ ఏంటండి, అధ్యాపక్ ద్వారా సంశోధన్. మెయిన్ అండి, అధ్యాపక్ కరెక్షన్ చేయడం, बुक्सनी करेक्शन చేయడం. अध्यापक को नियमित एवं विद्यार्थियों को द्वारा किए गए कार्य का संशोधन करना चाहिए और अक्षर विन्यास वर्तनी संबंधी अशुद्धियों को उनका ध्यान आकृष्ट करना चाहिए. దాన్ని రాయడమో వాటిని టెక్స్ట్ బుక్లో చూసి చేయండి అని చెప్పడమో లేదా అది ఎక్కడుందో పదాన్ని చూపించడమో మార్గదర్శన చేయించాలండి. అక్షర విన్యాస అభ్యాస కరాకే ఏదైతే వాళ్ళు అక్షర విన్యాస దోషాలు చేశారో దానిని మళ్ళీ తిరిగి చేయకుండా వాటిని అభ్యాస రూపంలో కార్యాచరణ పెట్టడము. సో అక్షర విన్యాస अभ्यास का सबसे अच्छा साधन शब्दों को बार बार लिखवाना. जब बालक शब्दों को लिखते हैं तो उपयुक्त बातों को क्रियान्वित करते और किसी शब्द को लिखते समय बालक उसका रूप भी देखता जाता है. साथ ही साथ वह मन में शुद्ध उच्चारण भी करता रह जाता है. लिखते समय उसके हाथ में मांसपेशियाँ भी सक्रिय रहती है. अतएव अक्षर विन्यास सिखाने के सबसे सुलभ साधन लिखवाना एवं बालकों को इस बात की प्रोत्साहित करना चाहिए. सो राइटिंग अभ्यास प्रैक्टिस मेक्स మ్యాన్స్ పర్ఫెక్ట్ అని చెప్పడం అనేది జరుగుతుంది రైటింగ్ ద్వారాగా. అలాగే ఖేల్ విధి ద్వారాగా అక్షర విన్యాస దోషాలని దూరం చేయడం. ఏ ఆటల ద్వారాగా అక్షర విన్యాస ప్రతియోగిత. సో రైటింగ్ స్కిల్స్ మీద వారికి ప్రతియోగిత ఏర్పాటు చేయడము. पहले कक्षा के 2 समूहों में विभाजित कर लिया जाए. फिर पूछे गए शब्दों को वर्तनी एवं बारी दोनों समूहों को बताएं. जिन समूहों की कम अशुद्धियाँ होगी और विजय समझा जाएगा. अंत में वे बालक शब्द एवं शुद्ध स्वरूप 5 बार लिखेगा. सो इधे अक्षर विन्यास प्रतियोगिता. इवన్నీ కూడా खेल अनమాట. शाम पट पर एक शब्द लिख दिया जाए. बालक उसे कुछ क्षण देखे और फिर उस शब्द को ढांप दिया जाए और बालकों को वर्तनी बताने के लिए कहा जाए. सो ఈ రకంగా बालकों को शब्दों को अंत्याक्षरी शब्दों की అక్షర్ సో బ్లాంక్స్ని ఇవ్వడము, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇవ్వడము, లేపేసి ఇవ్వడము, బ్లాంక్స్ పూర్తి అని. సో రివర్స్లో ఇవ్వడము, కమల్ని కలం అని. సో ఇలాగా అలాగే హల్వాని. సో ఇలాగా మార్చి ఇవ్వడము.
మనకి ఎలా మన బుక్ ప్యాటర్న్లో ఉన్న వాటిని చేయించడం అనమాట. సో అదే ఇక్కడ ఖేల్ విధి ద్వారాగా నేర్పించడము అని చెప్పడం అనేది జరుగుతుంది. శబ్దసూచి అంటే శబ్దసూచి మనకు ఏవైతే కష్టమైన అంటే ఏవైతే తప్పులు పోతాయి అనుకుంటామో ఆ పదాలని ఒక చార్ట్ రూపంలో రాసి ఆ చార్ట్ని క్లాస్ రూమ్లో ఎగ్జిబిట్ చేయడం, ఇదేనండి శబ్దసూచి అంటే. మూల్యాంకనం, సో మూల్యాంకనం చేయడం, రైటింగ్ మూల్యాంకనం ఏ రకంగా చేయాలో ఇక్కడ కొన్ని రూపాలు ఇవ్వడం అనేది జరిగింది. వస్తునిష్ట ప్రశ్నల ద్వారా రైటింగ్ మూల్యాంకనం చేయడము, స్త్రీ 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 స్త్రీ, సో ఇలాగా కౌన్సి వర్తిని శుద్ధ అని చెప్పి అడగడము, ఈ రకంగా టిక్ మార్కులు చేయించడము, అలాగా ఈ రకంగా మనము మూల్యాంకనం చేయడం అనేది జరగాలి. ఇదండి వర్తని. సో ఫస్ట్ వచ్చి ఉచ్చారణ సంబంధి, తర్వాత వర్తని సంబంధి వాటి యొక్క విధులు, ఉచ్చారణ సంబంధి వాటి యొక్క విధులు. నెక్స్ట్ వచ్చేసరికి మూడో టాపిక్ అండి సస్వర వాచన్. సస్వర వాచన్ మోస్ట్ చెప్తున్నాను కదా, ప్రతి టాపిక్లో కూడా మీరు గతంలో బిట్లు చూసినవే, గతంలో బిట్లు చూసిన సందర్భాలే. అయ్యో ఈ బిట్ నేను ఎక్కడో చూశాను అంటే ఎక్కడి నుంచో రాదండి, మనం భాషా శిక్షణలో నుంచే వస్తుంది. సో ఆ భాషా శిక్షణని, సఫల్ శిక్షణని బేస్ చేసుకుని ఎగ్జాక్ట్లీ మనము తయారు చేసుకున్న మెటీరియల్ అండి ఇది. సో కాబట్టి ఈ మెటీరియల్ సో యూజ్ఫుల్ అవుతుంది తక్కువ సమయంలో అనుకుంటున్నాను. ఎవరికైనా కావాలి అంటే మరి ఈ ఫోన్ నెంబర్కి మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి. మరి దాన్ని బట్టి ఈ మెటీరియల్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 3000 రూపీస్ అండి మెటీరియల్ కాస్ట్. అది కూడా ఫోన్పే చేస్తే, ఎలాగా వాట్సాప్ చేస్తే, పీడిఎఫ్లు పంపిస్తే 4500 అవుతుంది. కానీ వారం రోజులు పడుతుంది పీడిఎఫ్లు రావడానికి. మెటీరియల్ వచ్చేసరికి ఏమేమి ఉంటుంది అంటే సాహిత్య, హిందీ సాహిత్యక ఇతిహాసం ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, అలాగే మెథడాలజీ ఉంటుంది, అట్లానే కావ్యశాస్త్రం, భాషా బోలియా. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, టఫెస్ట్ టాపిక్, మ్యాక్సిమం జోన్ ఆఫ్ స్కోరింగ్ టాపిక్ అండి ఈ మెటీరియల్. అలాగే 6 to 10th టెక్స్ట్ బుక్స్ అనేవి పంపించడం అనేది జరుగుతుంది మెటీరియల్లో. కాబట్టి 6 to 10th ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే అది ఫ్రీ సర్వీస్, కానీ 6 to 10th టెక్స్ట్ బుక్స్ని ఫ్రీగానే ఇవ్వడం అనేది, పంపించడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మెటీరియల్ ఎవరికైనా అంటే రివిజన్కి మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైతే స్కోరింగ్ చేయాలనుకుంటున్నారో, జస్ట్ క్వాలిఫైయింగ్ కంటే ఈ వీడియోస్ చూస్తే చాలు. కానీ ఎవరైతే మంచి స్కోర్ చేయాలి అనుకుంటున్నారో, మరి డిఎస్సిలో పోస్ట్ కొట్టాలి అనుకుంటున్నారో, దాదాపుగా ఎక్కువ మనము ఎంత చదివాము అనేది కాదండి, అవసరం వస్తే కొంత సిలబస్ని మానేయండి. నేను ఇలా చెప్తున్నానని కాదు, టైం లేదు. సగం చదవడం కంటే, రివిజన్ లేకుండా చదవడం కంటే ఒక 10% సిలబస్ని మానేయడం బెటర్. అందులో వస్తే బాణాలు వేయడమే, ఎలాగో నెగిటివ్ మార్క్స్ లేదు. కానీ పూర్తి సిలబస్ని ఎలా కవర్ చేయాలో అది మెయింటైన్ చేయాలి. సో రివిజన్ ఎంత చదివామన్నది కాదు, ఎంత రివిజన్ చేసామన్నది ఇంపార్టెంట్. ఎంత చదివామన్నది కాదు, ఎన్నిసార్లు చదివామన్నది ఇంపార్టెంట్. మనం చదివిన దాన్ని బిట్ పాడు చేయకుండా ప్రజెంట్ చేసి రావడం, ఇది ఇంపార్టెంట్. మరి ఈ సస్వరవాచన అనే టాపిక్ యూనిట్ 3లో 3rd టాపిక్ అండి. ఈ యొక్క సస్వరవాచన్ని మనము ఏమేమి నేర్చుకుంటాం ఈ టాపిక్లో చూస్తే, సస్వరవాచన జీవన్ మే మహత్వ క్యా హై, అలాగే सस्वरवाचन की अन्य विशेषता क्या है చూడండి. सस्वरवाचन में जीवन में महत्व क्या है, కొన్ని చోట్ల చూడండి सस्वरवाचन हमारे जीवन में बड़ा महत्व है, చాలా ఇంపార్టెన్స్ అండి. ఏంది, जीवन में पग पग पर ऐसे अवसर आते हैं जबकि हमें सस्वरवाचन की आवश्यकता पड़ती है. ఖచ్చితంగా ఒక్కొక్కసారి సస్వరవాచన యొక్క ఆవశ్యకత పడుతుంది. అది ఎక్కడో చూద్దాం. आज का बालक ही कल का सभ्य नागरिक बनेगा. एक जागरूक राष्ट्र के नागरिक जो उत्तरदायित्व है उसे पूरा करना पड़ता है. उसे सभा सोसाइटी में जाना होगा तो अभिभाषण देना होगा, अभिनंदन करना होगा, घोषित करना होगा, भाषण देना होगा. इन समयों में सस्वरवाचन के वो कंपलसरी చేయాల్సిందే. इन सभी दृष्टिकोण से सस्वरवाचन का अच्छा अभ्यास कराना चाहिए. सस्वरवाचन की विशेषता, सस्वरवाचन యొక్క విశేషతలు ఏంటి అనేది చూడాలి. శబ్దों की ध्वनियों का ज्ञान,
शब्दों की ध्वनियों का ज्ञान, शब्दों का अर्थ, वाचन का ढंग, विराम चिन्ह, స్పష్టత, రుచి. ఈ యొక్క 6 విశేషతలు ఏంటి? సస్వరవాచన చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవి ఉండాలి. ఈ 6టిని వాడు సస్వరవాచనలో మెయింటైన్ చేయాలి. శబ్దోక ధ్వని యొక్క జ్ఞానం అంటే ఏంటి? ఏ పదాలను అయితే చెప్తున్నాడో, ఏ వర్ణాలను అయితే ఉపయోగించి పదాలని తయారు చేస్తున్నాడో, ఆ పదాల యొక్క ధ్వనిలు ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నాయి, అవి ఏ ఉచ్చారణ స్థానాల నుంచి వస్తున్నాయి, వాటిని ఏ రకంగా పలకాలి అనేది తెలుసుకోవడమే శబ్ద ధ్వని का ज्ञान अंटे. यह वाचन बड़ा महत्वपूर्ण अंग है. अभी तक केवल इसी के आधार पर ही यह निर्णय किया जाता था कि बालक वाचन क्रिया में कहाँ तक निपुण हो, परंतु केवल इसी आधार पर वाचन संबंधी पूरी जानकारी प्राप्त नहीं कर सकते. సో ఈ రకంగా శబ్ద ధ్వని యొక్క జ్ఞానం అనేది. తర్వాత శబ్ద का అర్థం, ముందు ధ్వనుల్ని, వర్ణాల యొక్క ధ్వనుల్ని తెలుసుకోవడం, తర్వాత ఆ పదం యొక్క మీనింగ్ని తెలిసి సస్వరవాచన చేయాలి. जहाँ बालकों के लिए आवश्यक है कि शब्दों के ठीक उच्चारण जाने और यह भी आवश्यक है कि शब्द को पढ़ाते समय उन्हें अर्थ की प्रतीत भी होती जाए. जब तक बालक ठीक रूप से अर्थों का ग्रहण नहीं करेगा तब तक वे पाठ में रुचि नहीं लगा. ఫస్ట్ది ఏంటండి? సో సస్వరవాచన యొక్క విశేషతల్లో ఫస్ట్ది శబ్దాలు దేనితో తయారవుతాయి? ఎస్, వర్ణాలతో తయారవుతాయి. వర్ణ ఉచ్చారణ, వర్ణాల యొక్క ధ్వనుల యొక్క జ్ఞానం ఉండాలి. తర్వాత శబ్దాల యొక్క అర్థాన్ని తెలుసుకుని ఉండాలి. తర్వాత వాచన్ కా ढंग, ఎలా చదవాలి, ఆ వాచన్ని ఏ రకంగా ఎక్స్ప్రెస్ చేయాలి. వాచన్ के संबंध में तीसरा प्रश्न उठता है कि तीसरा प्रश्न అంటే మూడో విశేషత ఏంటి అంటే, क्या बालकों को मनोरंजक ढंग से पढ़ाया जाता है? मनोरंजक से हमारा तात्पर्य है कि बालक वाचन की विविधता होनी चाहिए. वीरता से युक्त उक्तियाँ, करुण रस से ओतप्रोत స్థల్ సాధారణ, అంటే ఏ పదాన్ని అయితే చదువుతున్నాడో ఆ పదానికి తగ్గ ఎక్స్ప్రెషన్ ఉందా లేదా, ఆ పదంని అర్థం చేసుకుంటున్నాడా లేదా, ఒకదాని ఎక్స్ప్రెషన్లో ఒకదాని సో చేయకూడదు కదా. ఇది మరి ఇక్కడ మనము శబ్దోచ్చారణకి విశేషతలో, సస్వరవాచన యొక్క విశేషతలో శబ్దోకి ధ్వని యొక్క జ్ఞాన, శబ్దోగా అర్థక జ్ఞాన, వాచన కా ఢంగ్, తర్వాత విరామ్ చిహ్న్, ఎక్కడెక్కడ గ్యాప్ ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఆగాలి, ఎక్కడెక్కడ స్లోగా ఉండాలి, విరామ్ చిహ్నాలు వాడుతున్నాడా లేదా. भाषा के वाचन में विराम चिन्हों का बड़ा महत्व है. वे प्रकट करते हैं कि वाचन के समय बालकों को कहाँ पर विराम चिन्हों के द्वारा पाठ के समझने में वही बड़ी सहायता मिलती है. इसलिए बालकों को इस बात का प्रोत्साहन देना होगा कि वे वाचन के समय ऐसे स्थलों को उचित विराम के साथ. नेक्स्ट, स्पष्टता. केवलम ధ్వని చూడండి, ఇక్కడ ఆర్డర్ చూడండి. వర్ణాల యొక్క ధ్వనుల జ్ఞానము, శబ్దాల యొక్క అర్థము, తర్వాత శబ్దాలు చదివే పద్ధతి, తర్వాత ఆ యొక్క పద్ధతిని ఆ శబ్దాలు చదివేటప్పుడు, వాక్యాలు చదివేటప్పుడు ఆ యొక్క మధ్యలో విరామ్ చిహ్న్ చూడండి. వర్ణం నుంచి శబ్ద అర్థం నుంచి వాక్యలో విరామ్ చిహ్నలు ఇస్తున్నాడా లేదా అనేది చూడాలి. స్పష్టత ఖచ్చితమైన క్లారిటీ ఉందా లేదా. ऊपर बताया गया वाचन विविधता होनी चाहिए, परंतु यदि वाचन में स्पष्टता नहीं होगी तो डैश नहीं होगी तो इसमें विविधता कोई लाभ नहीं होती. इसलिए प्रयास करना होगा कि बालक जो कुछ पढ़े स्पष्ट रीति से पढ़े. उदाहरण, अस्पष्टता का लेश मात्र भी नहीं होनी चाहिए. रुचि, సో ధ్వనుల యొక్క జ్ఞానం ఉంది. నెక్స్ట్ శబ్ద అర్థం ఉంది. నెక్స్ట్ వాక్యాలు చదివేటప్పుడు శబ్దార్థ తర్వాత శబ్దాల యొక్క ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా, ఢంగ్, పడనే కా ఢంగ్, వాచన ఢంగ్ కరెక్ట్గా ఉందా లేదా, ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా,
తర్వాత వాక్యాలు చదివేటప్పుడు విరామ చిహ్నాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా, తర్వాత అవన్నీ క్లారిటీగా ఉన్నాయా లేవా, తర్వాత అసలు ఇవన్నీ చేయాలి అంటే ఏం కావాలండి, ఇంట్రెస్ట్. यस, हमारा अंतिम प्रश्न बालकों की रुचि से संबंधित होती है. यदि बालकों में वाचन संबंधी रुचि नहीं होगी तो यदि उन्हें पढ़ने में आनंद नहीं आएगा तो वे पढ़ने से दूर भागेंगे. इसलिए इस बात पर विशेष रूप से ध्यान देना होगा कि बालकों को वही कुछ पढ़ने के लिए दिया जाए कि उन्हें अच्छा लगे. సస్వరవాచన శిక్షణకి విద్య. సస్వరవాచన శిక్షణ విద్య ఏంటి అంటే ఏ రకంగా ఈ సస్వరవాచన శిక్షణని మనం ఏ విధుల్ని బేస్ చేసుకుని సస్వరవాచన అనే శిక్షణని మనం టీచింగ్ మనం చేయగలము. ఒకటి స్వరచ్చార విధి, రెండు చూడండి, ఒకటి స్వరచ్చార విధి, రెండు దేఖో ఔర్ కహో విధి, గ్యారంటీ పెట్టండి, అక్షరబోధ విధి, నాలుగోది ఏంటి, అనుకరణ విధి, ధ్వని సామ్య విధి, నెక్స్ట్ సామూహిక పఠన విధి, నెక్స్ట్ భాషా శిక్షణ యంత్ర విధి, నెక్స్ట్ సహచర్య విధి, నెక్స్ట్ వాక్య శిక్షణ విధి, తర్వాత కహానీ విధి, తర్వాత కథ వాచన. అలాగే వాచనసే పూర్వ అంటే నేర్పించడానికి ముందు ఏం చేయాలి, అలాగే ఏదైతే ప్రింటింగ్తో ఉంటుందో పరిచయం ఏ రకంగా చేయించాలి, అలాగే సామూహిక వాచన అనేది ఎలా చేయించాలి, సామూహిక వాచనకి వెళ్ళి పుస్తకాన్ని ఏం వాడాలి, చూడండి ద్వితీయ అవస్థ, తృతీయ అవస్థ, చౌతీ అవస్థ. సో ఈ టాపిక్తో మనకి ఎండ్ అనేది జరుగుతుంది. సరే, ఇక్కడ మనము ఈ విధుల్ని నేర్చుకుందాం. ముందు విధులు ఏంటి అనేది తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ స్వరచ్చార విధి అని చెప్పుకున్నాము. స్వరచ్చార విధి అనేది ఏంటి, సస్వరవాచనకి శిక్షణ విధియమే స్వరచ్చార విధి. స్వర ఉచ్చార విధి లైక్ మనం నేర్పించేదండి ఉక్ ప్లస్ ఆ కా, ఉక్ ప్లస్ ఆ కా, ఇది చాలా ప్రాచీన పద్ధతి అనమాట. ఉక్ ప్లస్ ఈ కి, ఉక్ ప్లస్ ఈ కి, ఉక్ ప్లస్ ఊ కు, ఉక్ ప్లస్ ఊ కు, దీన్నే స్వరచ్చార పద్ధతి అంటాము. స్వరచ్చార विधि के संबंध में अक्षर शब्दों की ध्वनि से, अक्षरों तथा शब्दों की ध्वनि से पश्चिम के लिए यह विधि चाहे नहीं हो सकती है, परंतु भारत में यह विधि बहुत पहले से ही प्रचलित है. इलागे अड़ुताడు, पश्चिम के लिए यह विधि बहुत पुरानी है, परंतु भारत में यह विधि, पश्चिम के लिए यह विधि नहीं हो सकती है, परंतु भारत के लिए यह विधि अति पुरानी है. यह कौन सी सस्वरवाचन की शिक्षण विधि है అని చెప్పి అడుగుతారు. స్వరచ్చార విధి. इस विधि में शब्द शुद्ध उच्चारण, చూడండి, शब्दों के शुद्ध उच्चारण के विशेष रूप से बल दिया जाता है. इस दृष्टि से भारतीय भाषा एवं अंग्रेजी भाषा से कई अधिक आगे हैं, क्योंकि अंग्रेज़ी भाषा अक्षर में कई ध्वनियाँ, एक अक्षर को कई ध्वनियाँ होती है, परंतु हिंदी में अक्षर को एक ही ध्वनि होती है. इस प्रकार भाषाएं अंग्रेजी भाषा से भारतीय भाषाएं आगे है. సో స్వరచ్చార విధి ద్వారాగా మనము ఇంగ్లీష్లో అయితే కొద్ది కష్టమే, కానీ స్వరచ్చార విధి ఇక్కడ మన ఇండియన్ లాంగ్వేజెస్లో ఈజీ, ఎందుకంటే ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ఉచ్చారణ మాత్రమే ఉంటుంది కాబట్టి స్వరచ్చార విధి. సో స్వరచ్చార విధి అనేది ఏంటి అంటే మరి ప్రత్యేక వర్ణాలని మనము ఇది అక్షరాలతో సంబంధం చేస్తూ, చూడండి, अक्षरों को शब्दों से संबंध दिखाते, ध्वनियों का संबंध दिखाते हुए నేర్పించే వాటిని స్వరచ్చార విధి అంటాము. इस पद्धति के द्वारा विद्यार्थियों को यह पता चला जाता है कि किसी व्यंजन में विभिन्न स्वरों के संपर्क से उन्हीं जैसी ध्वनि पैदा हो जाती है. सो ఈ అనే దాన్ని ఏ స్వరం మార్చినా, ఏ వర్ణం మార్చినా, ఏ వ్యంజనం మార్చినా సో ఈ అనేదే పలుకుతుంది అని చెప్పి తెలుస్తుంది. లైక్ చూడండి, ఈ ఒత్తు తెలిసింది, ఉక్ ప్లస్ ఈ కీ అంటాడు, ఉగ్ ప్లస్ ఈ గీ అంటాడు, ఖ ప్లస్ కీ అంటాడు, ఇలాగా తెలుస్తుంది అని చెప్పి ఈ పాయింట్ చెప్పడం అనేది జరుగుతుంది. ఈ ధ్వనికి సంబంధమే నిమ్నలిఖిత కఠినాయి చోటే చోటే బాలక అంటే ఈ స్వరచ్చార విధిలో వచ్చిన కఠినాయి అంటే చూడండి, చోటే చోటే పాలక కా ఖా గా ఘా అనేలాంటి हलंत परीक्षा हलंत व्यंजनों को ठीक ठीक उच्चारण नहीं कर पाते. वे इन व्यंजनों को का
ఖ చూడండి ఘ ఘ ఘ ఘ అని చెప్పి పలకాలి. కానీ వాళ్ళు ఏమని పలుకుతారు, అలా ఉన్నా సరే క ఖ గ ఘ అనే పలుకుతారు. ఇది కొద్దిగా ప్రాబ్లం. క్ ప్లస్ ఆ కదా, కా అవుతుంది. సో క్ అనకుండా కా ప్లస్ ఆ కా, కా ప్లస్ ఆ కా, ఇలా చదువుతాడు. అది ఇక్కడ కఠినాయి. మెంజిల్ ఏమని చెప్తున్నారంటే शब्दोच्चारण विधि द्वारा किसी अपरिचित शब्द को पहचानने में तो बड़ी सहायता मिलती है, परंतु द्रुत गति से बाधा रहित वाचन में इस विधि से कोई सहायता नहीं मिलती. देखो और कहो विधि చూస్తే చూడండి చెప్పండి ఈ విధి कॉन्सेप्ट देखो और लुक से मेथड, लुक से इस विधि के द्वारा ना तो अक्षरों का ज्ञान कराया जाता है, ना ही उनकी ध्वनियों का ज्ञान. केवल इनके स्थान पर प्रारंभ से ही बालकों को शब्दों का परिचय कराया जाता है. इस विधि में चित्रों का प्रयोग आवश्यक होता है. चित्रों के ऊपर नीचे उनका बोध कराने के लिए शब्द लिखे रहते हैं. चित्रों का आकार इतना बड़ा होता कि उन्हें चित्र की निकट आने की कोई आवश्यक नहीं. बालक अपने अपने स्थानों पर रहते हुए इन चित्रों के द्वारा उन्हीं शब्दों का परिचय बालकों को कराया जाता है जो उनकी अनुभव परिधि के भीतर हो. यह पद्धति आकर्षक एवं रोचक है. इस पद्धति के द्वारा केवल वही शब्द सिखा सकते हैं बालक के अनुभव परिधि में. शब्द की व्याख्या अपरिमित, इसलिए अपरिमित शब्दों को पढ़ाने में कठिनाई का सामना करना पड़ता है. इस पद्धति में यदि थोड़ी सी भी असावधानी होती तो अनर्थ हो सकता है. సో ఇక్కడ ఈ యొక్క దేఖో और कहो విధి ఏంటి, ఒక పిక్చర్ ఉంటుంది, పిక్చర్ కింద పదం ఉంటుంది, ఆ పదాన్ని నేర్పిస్తాము. ఈ పిక్చర్ ఏమై ఉంటుంది, పిల్లవాడి యొక్క తన యొక్క అనుభవంలో ఉంటుంది. లైక్ తన 6th క్లాస్ టెక్స్ట్ బుక్ చూడండి, పాఠశాల మే పహలా దిన్, పిల్లవాడి అనుభవంలో ఉన్న పదాలు, ఆ పదాల యొక్క పిక్చర్స్. అలాగే ఏది కిచెన్, రసోయి ఘర్, కిచెన్లో ఉన్న పదాలు. సో ఈ రకంగా ప్రతి పదం కూడా 6th క్లాస్ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని చూసినట్లయితే ప్రతి పదం కూడా పిక్చర్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఆ పిక్చర్ కింద పదాలని రాసి ఉండడం అనేది జరుగుతుంది. ఇదే దేఖో और कहो విధిని ఫాలో అవుతూ అలాగా కొన్ని మరి వర్తని ఏది ఈ యొక్క సస్వరవాచన యొక్క దోషాలని నిరాకరించే విధి అని చెప్పుకోవచ్చు. స్వరచార విధి తర్వాత దేఖో और कहो విధి, తర్వాత అక్షర్ బోధ్ విధి, ఆల్ఫాబెట్ మెథడ్ అండి. ఈ విధి డైరెక్ట్గా ఇలాగే అడుగుతాడు. క్వశ్చన్ ఏంటి, ఈ దీంట్లో క్వశ్చన్ అనేది డౌటా, बालक अपने अपने स्थानों पर रहते हो, లేదా इस विधि में चित्रों का प्रयोग आवश्यक होता है. चित्रों के ऊपर रखते हैं और नीचे कुछ बोध कराने वाले शब्द रखते हैं. यह क्या है, यह किस विधि को अपनाता है, లేదా इस विधि के द्वारा ना तो पहले अक्षरों का ज्ञान कराया जाता और ना ही उनकी ध्वनियों का ज्ञान. సో దేఖో और कहो విధి ఖచ్చితంగా రిపీటెడ్ బిట్ చాలాసార్లు వచ్చింది ఈ బిట్ కూడా. సో ఈ రకంగా చూడండి. అక్షరబోధ విధి, यह विधि संसार के सबसे पुरानी विधि है. अभी तक भी यह प्रयोग में भारतीय भाषाओं के लिए किया जाता है. इस विधि में के द्वारा क्रमानुसार वर्णमाला भिन्न अक्षरों का ज्ञान कराया जाता. మనం ఫాలో అయ్యేదండి ఏంటిది, అక్షरों का ज्ञान हो जाने पर शब्दों को बनाया जाता है. बर गद बारा गद बरगद. సో దేవనాగరి లిపికి సంబంధమే అక్షరాలని ముందు సో ఇలా చదువుతాడనమాట. గద్ గద అని చదివే ప్రమాదం కూడా ఉంది. అక్షరాలని చదివించేస్తారు ముందు, అక్షరాలన్నీ నేర్పించేస్తారు. వర్ణమాల, వ్యంజను ఇవన్నీ. సో వర్ణమాల, గుణింతాలు, వర్ణాలు, తర్వాత మాత్రం ఇవన్నీ నేర్పించేసిన తర్వాత బరగద్ అని చెప్పి చూపిస్తారు. సో గద. సో బరగద్ని వాడు ఎలా చదువుతా బరగదా అంటాడు. సో ఈ ప్రమాదం కూడా ఉంది అక్షరబోధలో వచ్చే నష్టం. సో ఇక్కడ ఏంటి, అక్షరబోధ్ విధి వర్ణమాల నేర్పించిన తర్వాత ఆ వర్ణాలతో భిన్న వర్ణాలతో క ల మ నేర్పించండి. కలం
అంటాడు. అంటే కలం. సో మైనస్ ఏంటి? సో మనం ప్రొనౌన్స్ చేస్తే ప్రాబ్లం లేదు. సో सस्वर के विधि, अक्षर बोध विधि। नेक्स्ट अनुकरण विधि। अनुकरण विधि, इस पद्धति को अध्यापक एक एक शब्द कहता जाता है, बालक इस शब्द की ध्वनियों को अनुकरण करता है। हिंदी भाषा के लिए इस विधि का कोई विशेष महत्व नहीं। అనుకరణ విధి అనేది ఎక్కువగా ఏంటి, ప్రొనౌన్సియేషన్ ఎక్కడ రావాలి, ఏ అక్షరాలకి ఎక్కువ, ఒకే అక్షరానికి ఎక్కువ ప్రొనౌన్సియేషన్ ఉన్న చోట ఈ అనుకరణ విధిని, ఇమిటేషన్ విధిని ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది। क्योंकि यहाँ पर एक अक्षर को एक ध्वनि होती है। यह पद्धति उन भाषाओं के लिए उपयोग सिद्ध हो सकती है जहाँ पर एक अक्षर पर एक से अधिक ध्वनियाँ होते हैं। यह अनुकरण में सो क्वेश्चन ఎలా పడుతుంది, ఇలాగే పడుతుంది। यह पद्धति उन भाषाओं के लिए उपयोगी सिद्ध हो सकती है जहाँ पर एक अक्षर की एक से अधिक ध्वनियाँ होती है अथवा जहाँ पर लिखा कुछ और పడా కుచ్ ఔర్ అనే దానికి అనుకరణ విధిని మనం ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది। ధ్వని సామ్య విధి, ధర్మ మర్మ కర్మ గర్మ కర్మ లట్టు టట్టు టిక్ టికట్టు। సో ఇట్లాగా ఒకే రకమైన పదాలని, ఒకే రకమైన ధ్వనుల్ని ఒకేసారి నేర్పించడం, దీన్నే ధ్వని సామ్య విధి అంటాము। इस विधि में इस बात का विशेष ध्यान रखा जाता है कि प्रारंभिक अवस्था में बालकों के सामने वही शब्द रखे जाते हैं जिनकी ध्वनियों को समानता है, जैसे धर्म मर्म गर्म कर्म लट्टू टट्टू निकट्टू। इलागा बालक घर में कर्म के स्थान पर चर्म के स्थान पर चामो एवं शब्द चाम शब्द का प्रयोग करता है। इस प्रकार धर्म के स्थान पर धर्म, गर्म के स्थान पर गरम कहा जाता है। అంటే నష్టాలు కూడా ఇక్కడ వివరించడం, ప్రతి విధికి లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి। ఆ నష్టాలను కూడా, గుణదోషాలను ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది। నెక్స్ట్ సామూహిక పఠన విధి। సామూహిక పఠన విధి అందరినీ ఒకేసారి చదివించడం, సామూహికంగా చదివించడం। इस विधि के द्वारा अध्यापक बालकों के एक समूह को अथवा पूरी कक्षा के छोटे छोटे पद गीत सुनाता है और बालक अध्यापक का अनुसरण करते हुए चलते हैं। लाइक రైమ్స్ పాడించేటప్పుడు పిల్లల చేత పాడించడం। भावपूर्ण गद्यांश एवं नाटकों के कुछ अंशों को वाचन में भी इस विधि का प्रयोग किया जाता है। इस विधि के द्वारा बालकों को उच्चारण सुधारा जा सकता है तथा वे हाव भाव द्वारा भी वाचन में शामिल हो सकते हैं। भाषा शिक्षण यंत्र विधि, यद्यपि शिक्षा के क्षेत्र में एक नवीन विधि है, भाषा शिक्षण यंत्र विधि नवीन विधि है। यह विधि नवीन विधि है, परंतु फिर भी हम इसे अनुकरण विधि का दूसरा रूप कह सकते हैं, अनुकरण विधि का दूसरा रूप भी कह सकते हैं। अनुकरण विधि అంటే ఏంటి, ఒక వర్ణంకి అనేక ప్రొనౌన్సియేషన్ ఉంటాయి। లైక్ అంగ్రేజీలో హెచ్ని ఒక రకంగా ప్రొనౌన్స్ చేస్తారు, హెచ్ వచ్చినా సైలెంట్గా వదిలేయడం అనేది అటువంటి చోట। సో అలాగా ఎక్కువ ధ్వనులు ఉన్న చోట ఈ అనుకరణ విధిని వాడతారు। అనుకరణ విధికి జిరాక్స్ అని చెప్పుకోవచ్చు ఈ భాషా యంత్ర విధి। కాకపోతే ఇక్కడ उच्चारण होता है, बालक उसका अनुकरण करता है, परंतु इस विधि में सीतावादी एवं रिकॉर्ड। సో ఇక్కడ యంత్రాన్ని వాడడం అనేది జరుగుతుంది। इस विधि के निम्नलिखित लाभ है, बालकों की व्यवस्थित रूप से प्रदान की जा सकती है, बालकों का उच्चारण एक रूपता आ जाती है, परंतु इस संबंधी कुछ कठिनाइयाँ भी है। भारतीय भाषाओं में अभी तक इस प्रकार के सीधावादी रिकॉर्ड उपलब्ध नहीं हुए हैं। इस विधि के द्वारा बहुत अधिक व्यय हो जाता है। भारत जैसे निर्धन देश के लिए इतना खर्च करना असंभव है। साहचर्य विधि। साहचर्य विधि, इस विधि का आविष्कार श्रीमती मांटेसरी ने यूरोप के भिन्न भिन्न देशों में इस विधि का अधिक प्रयोग किया है। इस विधि के अनुसार कई प्रकार के चित्र तथा खेलने की वस्तुएं कमरे में एक। సో ఎన్నో రకాల చెప్పాను కదా, మాంటిసోరీ అంటే చిత్రాలు, రూము, ప్రయోగశాల టైప్, అంటే ప్రత్యేకించి అది సపరేట్ వింగ్ ఆవిడది। సో అది वस्तुएं रखी जाती है और उन वस्तुएं वही होती है जो बालक अनुभवी परिधि में के भीतर, ఆ వస్తువులు కూడా
పిల్లవాడి యొక్క అనుభవంలో ఉండేవి మాత్రమే ఉంటాయి. ఈయన వస్తువు చిత్రం ఆదికే నామ్ లిఖే జాతే. సో చిత్రాలను ఏర్పాటు చేస్తారు. ఒక చోట ఒక కలం పెడతాడు, అంటే పెన్ పెడతాడు, ఒక చోట కలం అనే ఓడి పెడతాడు, ఒక చోట కా లా మా అనే వర్ణాలు పెడతాడు. సో కా లామాని జోడించి కలం చేసి ఆ కలంతో ఆ పెన్నుని ఐడెంటిఫై చేయడం. అలాగే చమ్మచ్, అలాగే పేల, ఇలాగే వివిధ రకాల వస్తువులు అవన్నీ కూడా పిల్లవాడి యొక్క అనుభవంలో ఉంటాయి. ఈ రకంగా వాళ్ళు వెతికి చూసుకుంటాడు. ఇదే మనకి ఈ యొక్క సాచర్య విధి. ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఈ విధిలో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. వాక్య శిక్షణ విధి, సెంటెన్స్ ఫార్मेशन అనేది ఎట్లా ఉంటుంది? मनोवैज्ञानिक शिक्षण शास्त्रियों का कथन है कि बालक अपने मन को के भाव को अक्षरों द्वारा व्यक्त नहीं करता, बल्कि ना अक्षरों द्वारा ना जोड़कर शब्द पूरे किया करते, वे अपनी मातृभाषा में पूरे वाक्य द्वारा मनोभाव को व्यक्त करने का प्रयास करते हैं. लगभग 2 वर्ष की अवस्था से बालक अपने भावों को प्रकट करने के लिए पूरे वाक्य बोलने लगते हैं. प्रारंभ में उनके वाक्य 2-3 शब्दों तक ही सीमित होते हैं. जैसे अम्मा दूध దే, మా పానీ దే, ఇదంతా కూడా. అంటే మనోవైజ్ఞానికులు, సైకాలజిస్ట్ ఏం చెప్తున్నారు అంటే పిల్లవాడు కేవలం వర్ణాలు అక్షరాలు నేర్చుకుని మాత్రమే వాక్యాలు నేర్చుకోడు. అతడు మాతృభాషలో 2 సంవత్సరాలకు రాగానే అతడు ఇంట్లో కొంత గొప్ప వాక్యాల్ని, సెంటెన్స్ ఫార్మేషన్ని నేర్చుకుని పాఠశాలకి రావడం అనేది జరుగుతుంది. దాన్ని యూటిలైజ్ చేసి చెప్పే ఇదే వాక్య శిక్షణ విధి. సస్వరాచన విధుల్లో कहानी विधि, स्टोरी टेलिंग मेथड अंडी. कहानी विधि वाक्य शिक्षण की पद्धति में एक परिवर्तित रूप है. वाक्य शिक्षण पद्धति हम एक वाक्य को लेते हैं तो परंतु कहानी में कई वाक्य लेते हैं. किसी कहानी से संबंधित कई चित्र बालकों को दिखाते हैं. उन चित्रों के नीचे एक वाक्य लिखा जाता है, कई चित्र मिलाकर. सो स्टोरी टेलिंग మనకు తెలిసిందే. 6th క్లాస్లో ఏది చిత్రపటం, ఒక చిత్రం ఉంటుంది, దాని కింద ఒక వాక్యం ఉంటుంది, ఒక చిత్రం ఉంటుంది, దాని కింద ఒక వాక్యం ఉంటుంది, ఒక చిత్రం ఉంటుంది, దాని కింద ఒక వాక్యం ఉంటుంది, ఒక చిత్రం ఉంటుంది, ఒక దాని కింద. సో 4 బొమ్మలు కలిపితే ఒక స్టోరీ టెల్లింగ్ అవుతుంది. ఇదే కహానీ విధి, కహానీ పఠన విధి అని. సో కహానీ విధి కా ప్రయోగ అసలు ఎందుకు దీనికి కహానీ విధికి ఇంపార్టెన్స్ రావడం అనేది జరిగింది. సో స్టోరీ టెల్లింగ్, స్టోరీ అనేది పిల్లలకి ఇష్టమైంది కదా, స్టోరీ అనేది ఎవరైనా వింటారు కదా. సో పిల్లలు చాలా బాగా అందంగా ఉన్నది స్టోరీ అనగానే. సో బాలక घर में कहानी सुनते हैं तो और उनमें बड़ी रुचि लेते हैं. पाठशाला में भी यदि कहानी पद्धति द्वारा वाचन की शिक्षा दी जाए तो वे पढ़ने में बड़ी जल्दी प्रगति करेंगे. आजकल मनोवैज्ञानिक तथा शिक्षण शास्त्री शिक्षा के अधिक मनोरंजक बनाने के लिए प्रयास करने का कहानी के अतिरिक्त कोई इतना मनोरंजक साधन नहीं है जिनका उपयोग वाचन शिक्षण से होता है. सो कहानी किसी तथ्य के संपर्क में संपूर्ण वर्णन के पश्चात कहानी के अवयव वाक्यों की ओर आते हैं. अतएव हम कहानी के द्वारा संपूर्ण अवयव को शिक्षा सूत्र में पूर्ति कर सकते हैं. बिना रुक कर एक प्रवाह से पढ़ना एवं यह सब कुछ कहानी पद्धति द्वारा ही संभव हो सकता है. कहानी पद्धति द्वारा मौन वचन का अभ्यास सरलता से कराया जाता है. शिक्षा वाचन, सस्वर वाचन చూడండి, वाचन शिक्षण से पूर्व ప్రీ రీడింగ్ వర్క్ వాళ్ళకి ఏం చేయాలి, ఇది కూడా మోస్ట్ రిపీటెడ్ బిట్ అండి. ఇక్కడికి వచ్చేసరికి మనకి చదవడానికి కాళ్ళు లాగేస్తూ ఉంటాయండి. కానీ చదవడానికి కాళ్ళు లాగినా మరి చెప్పడానికి కాళ్ళు లాగినా ఏం చేసేది లేదు. ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ చదవాల్సిందే. సో ప్రీ రీడింగ్ వర్క్ అనేది ఎట్లా ఉంటుంది చూడండి. ప్రీ రీడింగ్ వర్క్ 5 సోపానాలు కలిగి ఉండాలి. ఆ 5 సోపానాలు ఏంటి? చిత్రసే సంబంధమే బాధ్యత. ఫస్ట్ మనం ఏదైతే నేర్పించాలి అనుకుంటున్నామో దాని గురించి మాట్లాడించాలి పిల్లవాడి చేత. చిత్ర బనవానా, ఆ పిక్చర్ని గీయించడం. వస్తువే బనవానా, వస్తువుల్ని తయారు చేయించడం. నాటకీకరణ, దాని మీద ఒక స్పష్టత రప్పించడం. కహానీ సుననా, స్టోరీ టెల్లింగ్ అనేది చేయడం. సో चित्र से संबंधित बातचीत, बालकों को भिन्न भिन्न प्रकार के चित्र दिखाए जाए, उससे उन चित्रों के संबंध में प्रश्न पूछा जाए. चित्र बनवाना, अध्यापकों को चाहिए कि वह सूखे तथा
पानी के रंग द्वारा బాలకు अपने చిత్ర बनवाए చూడండి ఇక్కడ మనకి పిక్చర్స్ చూపించి చెప్పండి అని చెప్పి 6th క్లాస్లో మనం నేర్పించేవే ఇవన్నీ 6th క్లాస్లో నేర్పిస్తున్నామండి 7th క్లాస్లో నేర్పిస్తున్నాము ఏంటవి చిత్ర చూపించి దాని మీద మాట్లాడు అని చెప్పడం అలాగే చిత్ర బనవానా వాళ్ళ చేత పిక్చర్ని గీయిస్తాం సృజనాత్మక కార్యాలు అలాగే వస్తువుల్ని క్రియేట్ చేయడం తన ప్రపంచంలో ఉన్న వాటిని కొత్త కొత్త వస్తువుల్ని తయారు చేయించడం లైక్ बालकों को क्रियाशीलता का विकास करने के लिए उनसे मिट्टी की गत्ते की कागज़ की కొన్ని వస్తువుల్ని పువ్వుల్ని లేకపోతే గ్లాసుల్ని లేకపోతే బ్యాగుల్ని తయారు చేయించడం వస్తువే బనవానా నాటకీకరణ మరి నాటకీకరణ చేయించడం కహానియా దృశ్య जिनमें गतिशीलता हो बालक नाटक के रूप में खेल सकते हो और इसके द्वारा भावपूर्ण बातचीत సో కహానీ సునానా కహానీ స్టోరీని వినిపించడం మరియు వినడము ఈ రకంగా ప్రీ రీడింగ్ వర్క్ అనేది 5 సోపానాల్లో జరిగితే ముద్రణసే పరిచిత్ కరానా ముద్రణతో అంటే కేవలం రీడ్ చేస్తే సరిపోతుందా మరి చూడాలి కదా రాసి ఉన్నదాన్ని పరిచిత్ చేయడం बालकों को मुद्रित पुस्तकें दिखाना उनके कमरे में एक स्थान पर कुछ चित्रों वाली सुंदर मुद्रित पुस्तकें होनी चाहिए समाचार पत्रों को चित्र के आदि कटवा कर उनके సో కలెక్ట్ చేయించడం అండి ఏది ఏవైతే ఇంట్రెస్టింగ్ పేపర్ కటింగ్స్ నేర్పించి కలెక్ట్ చేయించడం న్యూస్ పేపర్స్ నుంచి ప్రతిదాని किसी केंद्रीय स्थान पर रखे हुए श्यामपट पर समाचार लिखा जाए और उन्हें पाठशाला का कार्य के प्रारंभ में प्रार्थना एवं पश्चात में సో మనం డైరీ ప్రేయర్ టైంలో కొత్త పదాలు లెర్నే వర్డ్ అని చెప్పి కొత్తగా మనకి ఇంట్రడ్యూస్ చేసిన లెర్నే వర్డ్ ఇంగ్లీష్లో ఏదైతే ఉందో అలాగే హిందీలో ప్రతిపాదన చేస్తే అది ముద్రణసే పరిచిత్ కరానా అని చెప్పి చెప్పుకోవచ్చు ద్వార్ కిటికీ रोशनदान श्यामपट आदि पर प्रदर्शित करना అలాగే पाठशाला संबंधी सुनाने के साथ साथ टाइप करवा कर सूचना पट में సో నోటీస్ బోర్డులో పెట్టడం సామూహిక వచనం అనేది ఎట్లా చేయించాలి అనేది చూడండి ఇక్కడ ఈ 5 పాయింట్లు సామూహిక వచనంలో రావడం అనేది జరుగుతుంది कक्षा को 3 4 बालकों को एक समूह में विभाजित कर दिया जाए किसी भी समूह में 6 से अधिक बालक ना हो इस बात का विशेष ध्यान रखा जाए कि प्रत्येक समूह में बालकों की वाचन संबंधी योग्यता लगभग समान हो సో ఇలాగా ఒక 6 మించి ఉండకూడదు 3 4 గ్రూప్స్గా డివైడ్ చేసి ఆ గ్రూప్స్లో ఎవడు ఎక్కువ తక్కువ చదివేవాడు కూడా ఉండకూడదు ఈక్వల్గా ఉండేటట్టుగా కొంతమంది ఒక లీడర్షిప్ని ప్రొనౌన్స్ చేస్తూ మనం అటు తిరుగుతూ సామూహిక వాచన యొక్క విధానాన్ని ప్రజెంట్ చేయడం అలాగే సామూహిక వాచనకి लिए पुस्तकें विविधता रोचकता पाठ्य पुस्तक संबंधी पाठ की लंबाई संबंधी कठिनाई संबंधी विविधतालोకి వస్తుందండి विविधताకు సంబంధించి అలాగే రోచకత कहने का तात्पर्य है कि सामूहिक वाचन संबंधी पुस्तकें अपने पूर्ण होने की चाहिए भिन्न भिन्न विषयों पर हाँ भिन्न भिन्न समूहों की योग्यता के अनुसार होनी चाहिए అంటే ఇక్కడ వాచన చదివేటప్పుడు ఈ 2 రకాలుగా వివిధత రోచకత అనే బుక్స్ని మన వివిధత అంటే వాళ్ళు రెగ్యులర్గా చదివే పుస్తకాలు రోచకత అంటే వాళ్ళ బుక్స్ కాకుండా వేరే అదర్ బుక్స్ని స్టోరీ టెల్లింగ్ బుక్స్ని స్టోరీస్ బుక్స్ని తీసుకొచ్చి చదివించడము సో సామూహిక కార్యక్రమం ఎలా జరిపించాలి 3 లేదా 4 పిల్లలతోటి 6 మించి ఉండకూడదు అందరూ ఈక్వల్గా ఉండాలి ఒక లీడర్షిప్ ఉండాలి తర్వాత అధ్యాపక అటు తిరుగుతూ ఉండాలి ఎవరు ఆజ్మాయిషి చలాయించే విధంగా ప్రవర్తన చేయకూడదు సామూహిక వాచన అనే పుస్తకాలు ఏంటి అంటే వివిధతకు సంబంధించింది అలాగే రోజుకి సంబంధించిన పుస్తకాలని వాడుకోవడం అనేది జరగాలి వివిధత అంటే సబ్జెక్ట్ అంటే తాను చదివిన పుస్తకాలు తాను చదివే క్లాసుకి సంబంధించినవన్నీ వివిధత బుక్స్లోకి వస్తాయి రోచకత అంటే తన ప్రపంచాన్ని దాటి అంటే తన ప్రపంచంలోనే ఉండే ఇంకా అదర్ బుక్స్ అన్నమాట సో రోచకత బుక్స్ అలాగే సస్వరవాచన క్రమం ఇక్కడ ఈ క్రమాన్ని ప్రథమ అవస్థ ఏంటి ద్వితీయ అవస్థ ఏంటి తృతీయ అవస్థ ఏంటి చౌతీ అవస్థ ఏంటి పంచమీ అవస్థ ఏంటి అనేది ఖచ్చితంగా ఈ 5 అవస్థల్లో ఒక బిట్ గ్యారంటీ అండి ఆల్రెడీ అడిగిన సందర్భం ఉంది ప్రథమ అవస్థ అంటే ఏంటి పढ़ना सीखने से पूर्व बालक को उत्सुकता
उचित रूप से जागरूक करने के लिए यह आवश्यक है। उसे मौखिक रचना एवं वार्तालाप अच्छा अभ्यास हो उसकी पठन सामग्री में वार्तालाप रूपंलो मौखिक रूपंलो उसके पठन सामग्री में ऐसी बातों का समावेश किया जाए जिससे वह अपने चारों ओर के वातावरण कुछ अनुभव प्राप्त कर सके, अन्यथा वह कुछ पढ़ेगा और उसे ठीक प्रकार से समझ नहीं पाएगा। వార్తాలాప అనేది వార్తాలాప యొక్క అభ్యాస అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. వార్తాలాప యొక్క అభ్యాస ఏ అవస్థలో నేర్పిస్తారు? సస్వర వాచనకు సంబంధించిన ఏ అవస్థలో వార్తాలాప యొక్క అభ్యాసాన్ని నేర్పించడం అనేది జరుగుతుంది. లేదా उत्सुकता उचित रूप से जागृत करना, यह किस अवस्था में होता है? प्रथम अवस्था में होता है. द्वितीय अवस्था बालक स्वतंत्रता रूप से पढ़ने का अभ्यास करने लगता है. పని అంటే ఇక్కడేమో అభ్యాసం మనం చేయిస్తాము ఎక్కడ ప్రథమ అవస్థలో, కానీ రెండో అవస్థలో బాలక్ స్వయంగా చదివే అభ్యాసం చేస్తాడనమాట. बालक स्वतंत्रता रूप से पढ़ने का अभ्यास इस सस्वर वाचन की अवस्था में करता है. द्वितीय अवस्था में पढ़ी हुई बातों के प्रति अनेक प्रकार की जिज्ञासा प्रकट करता है इस अवस्था में, द्वितीय अवस्था में. तृतीय अवस्था అంటే ఏంటి? इस अवस्था में बालक स्वतंत्रता पूर्व से स्वतंत्र रूप से पढ़ने लगता है. पढ़ी हुई बातों का अन्य बातों से संबंध जोड़ने लगता है. अपरिचित शब्दों का अर्थ परिचित शब्दों से साहचर्य समझने लगता है. चौथा अवस्था इस अवस्था में मनोरंजक ज्ञान प्राप्ति के दोनों के उद्देश्यों को लिए बालक पढ़ता है. नए शब्दों का शुद्ध उच्चारण में अब उसे कोई कठिनाई प्रतीत नहीं होती. बालक का शब्द भंडार इतना बढ़ जाता है कि वह किसी शब्द के परिवर्तित रूप का अर्थ बिना कोश की सहायता से समझ सकता है. पत्रिकाएं पुस्तकों आदि के महत्व को भली भांति समझ जाता है. यह भी जाना जाता है कि इनका उचित प्रयोग कैसे कराया जाए. पांचवी अवस्था क्या है? यह सस्वर वाचन का विकास यह वाचन का विकास अंतिम अवस्था है. इस अवस्था में विशेषज्ञ निम्नलिखित कहते हैं. छात्रों को भिन्न भिन्न विद्वानों से विचारों के संकलन करने में बड़े आनंद का अनुभव होता है. अब विद्यार्थी लाभ सभा समितियों एवं इत्यादियों में निस्संदेह संकोच से होकर वाचन का कर सकता है. अब उसमें दूसरे वाचन के संबंधी गुणों को ग्रहण कर सकता है. इस क्षमता में भाषा शिक्षण 87-88 సస్వర సంబంధి దోషం ఉనక ఉపచారం అని చెప్పి మరి ఒక టాపిక్ టేబుల్ ఉంటుంది. అది కూడా 87-88 పేజీల్లో ఉండే ఆ టేబుల్ని కూడా కంప్లీట్గా చదివితే బాగుంటుంది ఫ్రెండ్స్. మరి ఈ యొక్క టాపిక్ని ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. ఇంకా దీని తర్వాత మనకి యూనిట్ 3లో కంప్లీటేషన్కి ఒక్క 2 టాపిక్స్ ఉంటాయి. ఏంటంటే మౌన వచనం, లిఖిత కార్య అనే టాపిక్స్ ఉంటాయి. ఖచ్చితంగా మౌన వచనం, లిఖిత కార్య అనేది మనకి దేంట్లో చదువుతారు అంటే భాషా శిక్షణలో చదవండి. ఇందులో మాత్రం ఆ 2 టాపిక్స్ని మిస్ అవ్వడం అనేది జరిగింది. ఎట్లా మిస్ అయినాయో సరే ఓవర్లుక్లో మిస్ అయినట్టుగా ఉంది. ఆ 2 టాపిక్స్ని లిఖిత కార్య మరియు మౌన వచన్ అనే టాపిక్స్ని మాత్రం ఖచ్చితంగా ఎక్కడ చదువుతారండి? భాషా శిక్షణ బుక్లో. అంటే టెక్స్ట్ బుక్ని కేవలం డిక్షనరీ లాగా మెయిన్ లైన్స్ ఏంటి, ఈ 2 టాపిక్స్ని అక్కడ కవర్ చేసేయండి. దాంతో మరి ఈ వీడియోతోటి మనం 5 యూనిట్స్ని కంప్లీట్ చేసుకున్నట్టే. ఏవేవి యూనిట్రా అంటే అది 2, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5, యూనిట్ 6 మొత్తం 6 యూనిట్లో ఒక్క ఫస్ట్ యూనిట్ తప్ప 5 యూనిట్లు కంప్లీట్గా అయిపోయినాయి సిలబస్లో. 5 యూనిట్లు 5 వీడియోసేనండి, ఎక్కువ కాదు. ఏది కూడా గంటకు మించి అయితే దాటలేదు. ఒక 1.5 అవర్ వీడియో ఇదే అనుకుంటున్నాను, లేదా 1 అవర్ 15 మినిట్స్కి దాటలేదు. రివిజన్ ఈ రకంగా అంటే చదివేటప్పుడే ఎక్స్ప్లెనేషన్ చేసుకునేటప్పుడే ఈ రకంగా ఉంటే రివిజన్ ఇంకా ఎంత స్పీడ్గా చేయాలి, ఎన్నిసార్లు రివిజన్ చేయాలి, ఇది ఆలోచన చేయండి. అన్నిసార్లు రివిజన్ చేస్తేనే, మళ్ళీ చెప్తున్నాను, ఎంత చదివామన్నది కాదు, ఎన్నిసార్లు చదివామన్నదే ఇంపార్టెంట్. డిఎస్సి ర్యాంక్ కొట్టాలి అంటే ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.